నమస్తే, వెల్కమ్ టు పొలిటన్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పాలి. ఈయన అంటే అక్కడ నాయకుల్ని ఓడించి అధికారంలోకి రాలేదు. జనం చేత ఓట్లేయించుకొని మంచితనంతోని జనాల నమ్మకాన్ని చెరగొని తను అధికారంలోకి రావడం జరిగింది. తనే మన కాటాపల్లి వెంకట రమణారెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉండి వారిని అడిగి అనేక అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, బీజేపీలో ఎలా ఉన్నాయి, అలాగే హైదరాబాద్లో ఇంకా వారి నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నామా సార్? అంటే ఇక్కడ ఒక ప్రశ్న, స్ట్రైట్ క్వశ్చన్ సార్. మీరు కొన్ని రోజులు కనబడతారు, చాలా అంటే ఒకటేసారి ఒక తుఫాన్ లాగా వస్తారు. మళ్ళీ కొన్ని రోజులు చాలా అంటే అసలు నేను ఇక్కడ లేను అన్నట్టు ఉంటారు. అదేంటి సార్, ఎందుకు అట్లా? ఏం లేదమ్మా, ఎక్కడైతే ప్రజలకు అవసరం అని అనుకుంటామో, ఏదైతే మాట్లాడితే ప్రజలకు ఉపయోగం ఉంటుందో, ఎప్పుడైతే సమాజానికి మంచి జరగాల, చెడు జరుగుతుంది అనుకున్నప్పుడే నేను వచ్చి మాట్లాడతాను తప్ప ప్రతిసారి మీడియాలో కనపడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఎవ్రీడే లైమ్ లైట్లో ఉండాలనే ఆలోచన ఉండదమ్మా. అట్లేముండదు. ఏదైతే అవసరం అనుకుంటామో అప్పుడే ఎవరు అడిగినా కానీ వచ్చి మాట్లాడి వెళ్తాను. కానీ డైలీ అదే మీడియాలో ఉండాలి, సోషల్ మీడియాలో ఉండాలి, డైలీ ఏదో ఒకటి మాట్లాడుతూ పోవాలి, పనికి వచ్చినా పనికి రాకున్నా వరతనే ఉండాలి. అనవసరమైన క్రిస్పీ డైలాగులు, అన్పార్లమెంటరీ యూజ్ చేయడం, ఎగసెక్కంగా మాట్లాడడం, వ్యంగ్యాస్త్రాలు వేయడం, ఎదుటి వాళ్ళని దూషించడం, ఇలాంటివి ఏవి నాకు హ్యాబిట్ కాదు, అది పద్ధతి కూడా కాదు అనుకునే వ్యక్తిగా. సమాజానికి అవసరం ఉన్నప్పుడు వస్తుంది, ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాం. ఇప్పుడు ఈ నడమల కనపడడానికి కారణం ఏంటంటే, ఈ రిజర్వేషన్స్ మీద ప్రజలకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎందుకు అవుతుంది, ఎందుకు ఎవరు చేస్తున్నారు, అసలు ప్రజల్ని ఇట్లా ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అనే దాని మీద మాట్లాడడానికి ముందుకు వచ్చాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఆ రోజు వచ్చింది కూడా అందుకే. రైట్. అంటే ఇక్కడ సార్ ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, దీని మీద పోరాడుతున్నారు, అంతా బాగానే ఉంది. సడన్గా మీరు వచ్చేసి ఓసీ రిజర్వేషన్ గురించి మాట్లాడడం అనేది మీ వ్యక్తిగతమా, లేకపోతే పార్టీలో నుంచి వచ్చింది, ఇప్పుడు వెంకట రమణారెడ్డి గారు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక ఇంత ప్రచారం కూడా జరుగుతుంది, మరి దీని మీద మీ స్పందన ఏంటి? అట్లాంటిది ఏం లేదమ్మా. ఆ రోజు హైకోర్టులో హైడ్రా, టీజేఏసీ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, రేరా మీద నేను కోర్టులో కేసు వేసాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే దాన్ని మ్యాండమస్ కింద కన్వర్ట్ చేసి రిట్ పిటిషన్ వేయమని చెప్పి చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు వద్దు, మ్యాండమస్ కిందనే రిట్ పిటిషన్ వేయమంటే అప్పుడు మేము అది వేస్తే అదే రోజు ఉదయము 11 గంటలకు ఆ కేసుకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో మొదటి రోజు కాబట్టి నేను లైవ్లో వచ్చాను ఆ కోర్టుకి, హైకోర్టుకి మొదటిసారి నేను రావడం. ప్రత్యక్షంగానే నేనే ఉంటాను ప్రతిసారి కేసులో అనేది నా ఆలోచన. కేసు పెట్టడం అడ్వకేట్కి ఇచ్చేసి కాలు చాపుకొని ఇంట్లో మండే రకం కాదు. ఏదైతే జనానికి ఇబ్బంది పెడుతున్నారో, ఈ అధికారుల అలసత్వం వల్లనే ఇవాళ హైదరాబాద్లో ఈ నీరు ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది, పొల్యూషన్ ఇబ్బంది, ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులకు కారణం ఈ 5 సంస్థలు. కాబట్టి వీటి మీద, అధికారుల అలసత్వం మీద అధికారులకు శిక్ష పడాలని చెప్పి నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు అయిపోయిన తర్వాత ఈ విషయాలు చెప్పడానికి మీడియా ముందుకు వచ్చాను. కానీ అదే రోజు మధ్యాహ్నం 2:15కు 2:15 బీసీ రిజర్వేషన్ మీద ఉండే. నేను బయటకు వచ్చి ఇదంతా మాట్లాడాను 15 నిమిషాలు. మాట్లాడిన తర్వాత ఇదంతా విన్నాక నేను వెళ్ళిపోయేటప్పుడు అడిగారు, రిజర్వేషన్స్ మీద మీ ఆలోచన ఏంది అని అన్నాను. చట్టసభల్లో చట్టం చేసిన తర్వాత అదే చట్టసభల్లో ఉన్న ప్రతినిధిగా ఏ చట్టాన్ని అయితే తయారు చేశామో ఆ చట్టాన్ని గౌరవిస్తాం, అది కోర్టు ద్వారా బయటకు వస్తే స్వాగతిస్తామని చెప్పడం జరిగింది. అయినా కానీ మీరు ఏమంటారు అని అంటే, మరి ఊరికి ఏం గొడవ అన్నా, మీకు దమ్ముందా రాసేది, రాస్తా అంటే చెప్పండి, మీరు రిలీజ్ చేస్తాము అని అంటే, నేను మాట్లాడిన మాటల్లో యథావిధిగా చేయగలిగే ధైర్యం ఉందా మీకు జర్నలిస్టులకే అని అడిగినాం. చేస్తాము అని అంటే చెప్పాను, ఓసీకి రిజర్వేషన్ ఇవ్వమనండి అని అన్నాం. ఓసీ ఈజ్ ద అదర్ క్యాస్ట్, నాట్ ఫార్వర్డ్ క్యాస్ట్. ఫార్వర్డ్ క్యాస్ట్ డౌట్ ఉంది సార్ నాకు, సారీ టు ఇంటరప్ట్ యూ సార్. బీసీ రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది, దీని మీద ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు రాని ఓసీ రిజర్వేషన్ అనే అంశం ఇప్పుడు సడన్ గా 42% బీసీ రిజర్వేషన్ అనగానే ఎందుకు సార్ మీరు బీసీ రిజర్వేషన్ ఇంత పర్సెంటేజ్ పెంచాలని అడిగింది ఏం లేదు. బీసీ ఉద్యమాలు జరిగినాయి, అన్నీ చేశారు. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి మేము 42% ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ
ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఇది, ముఖ్యంగా అందరు గమనించాలి. అది రాజకీయ పరంగా ఉత్పన్నమైనటువంటి అంశమే తప్ప ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాదు. ప్రజల నుంచి ఆర్ కృష్ణయ్య గారు కానీ అప్పుడు బీసీ ఉద్యమ నేతలు అందరూ కూడా అప్పటి నుంచి కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు. అంటే ఆర్ కృష్ణయ్య గారు ముందుంటే ఆర్ కృష్ణయ్య గారే నడిపినట్టు కాదు, గాంధీ తాత గారు ముందుంటే మొత్తం స్వాతంత్రం అంతా గాంధీ తాత గారు తెచ్చినట్టు కాదు. కానీ ఆ సమయానికి వారు ముందున్నారు కాబట్టి వారి పేర్లు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మీరు గాంధీ తాతని వ్యతిరేకిస్తున్నారా? అంటే కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసి 400 సంవత్సరాలుగా బానిస బతుకులో ఇంగ్లీష్ వారి చేతి కింద వారు నలిగిపోతూ ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రాన్ని 1947లో మనకిచ్చారు. వారు ఇచ్చిన స్వాతంత్రం, వారు పోరాడింది 400 సంవత్సరాలు. ప్రతి ఒక్కరు 17, 15, 18, 20 ఏళ్ళలోనే చనిపోయారు. వారు కూడా ఆ రోజు నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నాకు డబ్బు కావాలి, నాకు భూమి కావాలి, నేను బాగుంటే చాలు, సమాజం ఎటుపోయినా సరే అని అనుకుంటే ఇవాళ మీరు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదమ్మా. ఒక 2 మీటర్ల బట్ట కప్పుకొని బానిసలుగా బతికేవాళ్ళం. కానీ 70 సంవత్సరాల ఈ స్వాతంత్రంలో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వికృత చేష్టల వల్ల ప్రజల్లో సమస్యలు వస్తున్నాయి అనేది నా వాదన. ఆ రోజు నేను మాట్లాడింది ఓపెన్ క్లాస్కి, ఓపెన్ క్యాస్ట్కే నేను ఓసీలకి చెప్పాం. అదర్ క్యాస్ట్ అది ఓపెన్ కాంపిటీషన్ అని ఉద్యోగాల్లో అవిట్లో ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ అంటారు. అదే క్యాస్ట్ విషయానికి వస్తే అదర్ క్యాస్ట్ అది. అదర్ క్యాస్ట్లో అందరూ ఉంటారు. ఫార్వర్డ్ క్లాస్ అనేది వేరు, మళ్ళీ అది వేరు, అదే అగ్రవర్ణాలు అంటారు, వాళ్ళు ఉంటారు. కానీ నేను ఓసీలకు రిజర్వేషన్ కావాలన్నా, అదర్ క్యాస్ట్కి రిజర్వేషన్ కావాలన్నా, అది అర్థం చేసుకోకుండా ఫార్వర్డ్ క్లాస్కే మాట్లాడిండని మాట్లాడితే నేనేం చేయలేను. ఒకటి ఇక్కడ మీకు ఒక మచ్చలాగా అయిపోయింది సార్. ఎందుకంటే మచ్చ ఎందుకు అవుతుందమ్మా? ఎవరు అన్నంత మాత్రమే మచ్చ ఎందుకు? ఇప్పుడు ఏమైందంటే కామారెడ్డిలో మిమ్మల్ని, అంటే ఒక అప్పటి ముఖ్యమంత్రి ఉన్నారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉన్నారు, వారిద్దరిని కాదని అన్ని కులాల వారు మీకు ఓటేసిండ్రు. కానీ మీరు ఇప్పుడు సపరేట్గా ఇప్పుడు వచ్చి ఓసీ రిజర్వేషన్ అనేసరికి మేమందరం వేయలేదా, మా అన్న అనుకున్నాం, మా బిడ్డ అనుకున్నాం అన్న వ్యక్తి ఈరోజు ఓసీ గురించి మాట్లాడుతున్నాం, మేమందరం ఓట్లు వేసినాం కదా, మా ఇంట్లో వ్యక్తి అనుకున్నాం కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఓసీ అంటే ఏందమ్మా? అంటే ఇప్పుడు చాలా వరకు ఏమనుకుంటున్నారంటే మీరు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓసీ? అదర్ క్యాస్ట్. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీ అంటే అదర్ క్యాస్ట్ అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎఫ్సీలు కానీ క్యాస్ట్లన్నీ అదర్ క్యాస్ట్. మరి అదర్ క్యాస్ట్ గురించే మాట్లాడినా నేను. కానీ ఇక్కడ అనుకుంటుంది ఏంటంటే రెడ్డిలకి ఇది చేస్తున్నారని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అదర్ క్యాస్ట్ లో రెడ్డిలే ఉన్నారమ్మా, చాలా మంది ఉన్నారు. 30 కులాలు ఉంటాయి, సుమారు 200 కులాలు ఉండొచ్చు అన్ని కలిసి. కుల గణన అన్ని చేసారు కదమ్మా. దేన్ని బేస్ చేసారు? అది కులాన్ని బట్టే కదా. అవును సార్. ఆ కులంలో ఉన్న పాపులేషన్ బట్టే రిజర్వేషన్ అన్నారు కదా. ఆ కులాన్ని బట్టే పాపులేషన్ రిజర్వేషన్ ఇవ్వమంటున్నా. ఆ కులంలో ఎంత పాపులేషన్ ఉంటుంది, తక్కువ మంది ఉండేది దర్జీలు, వారికి 1% వస్తే 1 సీటు. సరే, ఫార్వర్డ్ క్లాస్లో 6% ఉంది, 7% ఉంది అంటారు. నాకు తెలియదు, ప్రభుత్వం చెప్పలేరు, ప్రభుత్వం డిక్లేర్ చేయలేరు, ఇంకా పెట్టలేదు వాళ్ళు, డిక్లేర్ చేయలేరు. చేసే దమ్ముంటే అందరం మాట్లాడొచ్చు, చేయరు. అంటే చేయాలనేది నా డిమాండ్. ఇవాళ 6%, 7% ఫార్వర్డ్ క్లాస్ ఉంది అని అంటున్నారు. 6-7% ఉంటే 6-7 సీట్లు ఇవ్వని 119. ఇవాళ 33 మంది రెడ్డిలు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు అని అంటున్నారు కదా. 33 మంది ఉన్నారు అందులో అని అంటున్నారు. ఇవాళ అసెంబ్లీలో ఉన్నారు. 6% ఇస్తే 6 ఉంటారు కదా. నేనేం తప్పు మాట్లాడలేదే. ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ తగ్గించమని చెప్తున్నా, ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ ఎక్కువ ఇవ్వమనే చెప్తున్నా. నేనేం తప్పు చెప్పలేదే. ఓసీ రిజర్వేషన్ ఇవ్వమని అంటున్నాము. నేను ఎఫ్సీ రిజర్వేషన్ కూడా అడిగితే ఎఫ్సీలో 6% ఉన్నప్పుడు ఎఫ్సీ రిజర్వేషన్ పెట్టు, 6 అవుతారు, మీకే లాభం అవుతుంది కదా. 33 తగ్గుతుంది కదా, 6కు వస్తుంది కదా. మిగతా 27 వేరే క్యాస్ట్లకు వస్తుంది కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వస్తుంది కదా. మరి నేనేం తప్పు మాట్లాడినా మచ్చ ఎందుకు అవుతుందమ్మా? నాకు అర్థమైతలేదు. నేనేం తప్పు అనుకోవడము వారి ఇష్టం అమ్మా. ఇప్పుడు మీ ఛానల్ మంచిది కాదు అంట, అది మచ్చ అని మీరు ఎలా అనుకుంటారు? మంచిది కాంది, మంచిది అవును అనేది కాదనేది ఎవరు చెప్పాలా? జనం చెప్పాలా, వ్యూవర్స్ చెప్పాలా, నేను కాదు. అలాగే ఇలా నా కాన్స్టిట్యున్సీలో ఎవరు నన్ను ఎప్పుడు ఏం పల్లెత్తు మాట అనలేరు. నేను నిజమే అనలేదు. మీరు పోయి అడగచ్చు, ఆయన ఏమన్నాడు ఏమంటున్నాడు అని అడగండి, ఆయనే చెప్తాడు. నేను ఫస్ట్ జీ న్యూస్లోనే చెప్పిన, నేను ముదిరాజు మున్నూరు కాపు బీసీ వర్గాలు వేస్తే గెలిచినా అని చెప్తున్నా. ఉన్నటువంటి ఓట్లలో, నాకు పడ్డ ఓట్లలో 80% ఓట్లు బీసీలు,
20% ఓట్లు మిగతా వర్ణాలు వేసిర్రని నేను చెప్తున్నామ్మా. అగ్రవర్ణం కావచ్చు, దళిత వర్గం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఓసీలు కలిసి 20% వేస్తే 80% నేను 80% ఓట్లు వారే వచ్చినాయి. అంటే 66,000 ఓట్లలో ఓ 40,000 బీసీలు అయి పడితే ఒక 20,000 ఓసీలు ఎస్సీలు ఎస్టీలు వేసిండ్రని చెప్తున్నా. అట్లాగే ఆయనకు ఎవరికి రేవంత్ రెడ్డి గారికి చెప్తే ఎస్సీ ఎస్టీలో ఒక 80% వేస్తే, బీసీలో ఒక 20% వేస్తే, అట్లాగే రెడ్డి ఫార్వర్డ్ క్లాస్లో ఒక 10% వేస్తే ఆయన వచ్చినాయి ఓట్లు. అట్లాగే కేసీఆర్ గారు ఉన్నారు, ఆయనకు కూడా ఎస్సీ ఎస్టీలు కొందరు బీసీలు ఓసీలు వేస్తే ఆయనకు కూడా వచ్చింది. మరి ఇందులో ఎవరు వన్ సైడ్ ఉన్నట్టు? ఎవరు వన్ సైడ్ లేరే. వన్ సైడ్ ఓట్లతో ఎవరు గెలవలేరే. కానీ నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా, ఈ గెలుపులో అగ్రభాగము బీసీలు వేసినాయి అంటున్నా. కానీ బీసీ పాపులేషన్ వేస్తేనే గెలిచినా అని నేను అనట్లేదు. అన్ని వర్గాలు ఉన్నారు, అన్ని వర్గాల్లో మెజారిటీ వర్గం బీసీలు వేశారు. అది 80% అని చెప్తున్నాం. బీసీ ఓట్లు 2,60,000 వీరన్నట్టే 42% ఉంటే 1,30,000 ఓట్లు, దగ్గర దగ్గర లక్షల ఓట్లు అయితే బీసీలే ఉండాలి. 1,00,000 ఓట్లు బీసీలే ఉండాలి. నాకు 1,00,000 ఓట్లల్లో నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి బీసీలే? నాకు వచ్చిన 66,000ల్లో 80% అంటే 48,000 ఓట్లు. 48,000 మంది నాకు బీసీలు వేసినారు. మరి మిగతా 62 ఇంకా 52,000 మంది వాళ్ళకి వేసారు మరి బీసీలు పక్క వాళ్ళకి. మరి అయినా నేను గర్వంగా వాళ్ళు నా ఓటు శాతంలో 80% అని చెప్పిన, పాపులేషన్లో 80% అంటే వారి దాంట్లోనే 80,000 ఓట్లు రావాలి. మరి వీళ్ళిద్దరికి డిపాజిట్లు కూడా రావద్దు. అమ్మ, చిన్నది పెద్దది చేయడం, కొండంత చిలువంత చేయడం అనేది చిన్న విషయం, ఒక్కటే నిమిషంలో చేయొచ్చు. కానీ ఒక మంచిని అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే సంవత్సరాలు పట్టచ్చు. నేను సంవత్సరాలు పట్టినా సరే, కానీ నేను చెప్పింది నిజము అనేది అర్థం చేసుకుంటారనే ఒక ఆలోచన మీద నేను మీడియా ముందుకి రావడం జరిగింది. అంతే తప్ప మత్స అవుతుంది అనేది ఏం లేదమ్మా. నేను మాట్లాడింది నిజమైనప్పుడు మత్స నేనెందుకు అనుకుంటున్నాను? ప్రజలకు అర్థమవుతుందని మీరు అనుకుంటున్నారు? 100% అర్థమైద్దమ్మా. అమ్మ, చెడు 10 నిమిషాల్లో అర్థమవుతుంది. ఇప్పుడు మీ మీడియాలో మాట్లాడినాం. ఈ మీడియా ఒక క్రిస్పీ డైలాగ్ పెట్టి రిలీజ్ చేసాను అనుకొని తొందర వ్యూవర్స్ వస్తారు. న్యాచురల్. ధిక్కరించిన వెంకటరమణారెడ్డి, బీసీలను తిట్టిన వెంకటరమణారెడ్డి అని అన్నారు అనుకోండి, తొందర చూస్తారు. ఏమన్నాడో చూద్దామని క్యూరియాసిటీ అది. కానీ వెంకటరమణారెడ్డి గారు మాట్లాడింది నిజమని పెట్టుకుని మీ వ్యూవర్స్ చాలా తక్కువ ఉంటారు. కానీ లాంగ్ రన్లో చూస్తే హైయెస్ట్ ఉంటారు. ఎందుకంటే మంచి ఎప్పుడైనా చాలా రోజులు పడుతుంది, చెడు తొందరగా గుర్తిస్తుంది. ఏ సినిమాలో డైలాగ్ అనేది తీసుకోండి, అడ్వర్స్ డైలాగు చాలా ఫేమస్ అవుతుంది, కానీ అది ఇంకొక సినిమా రిలీజ్ అయ్యేంత వరకే ఫేమస్లో ఉంటుంది. అదే మంచి మీనింగ్ ఉన్నటువంటి ఒక సిరీస్ చూడండి, అది ఖచ్చితంగా లాంగ్ రన్లో కంటిన్యూగా రన్నింగ్లో ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటారు జనం అనేదే ఉన్నది. 400 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన స్వాతంత్రంలో కుచ్చితత్వము, స్వార్థము, నాది, నాకు, నేనే అనుకుంటే ఈ 70 సంవత్సరాల్లో ఎంత స్వార్థానికి ఎదిగిపోయారమ్మా. ఇది ఎదిగిన వాళ్ళు జనమా, రాజకీయ నాయకుల, మీడియా వ్యక్తుల, బ్యూరోక్రాట్ల? జనం కాదు. ఈ మిగిలిన 3 వ్యక్తులు, 3 రంగాలలో ఉన్నటువంటి వ్యక్తుల స్వార్థం, కుచ్చితత్వం వల్ల, సంకుచితత్వం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని అది నా భావన. కాబట్టి నేనే అడిగింది ఓసీలకు రిజర్వేషన్ అనేది ఆ రోజు 1 నిమిషం మాట. కానీ తెల్లవారు జీ న్యూస్లో నేను 1:20 మాట్లాడింది. నేను ఏ టీవీకి ఇప్పటివరకు ఇచ్చిన అన్నిట్లలో కూడా ప్రతి దగ్గర కూడా 1:20, 1:30 తక్కువ ఏది లేదు. ఆ 1:20-30 కూడా నేను మాట్లాడింది సామాజికంగా కాదు, ఆర్థిక సమానత్వము లేదు కాబట్టి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, డప్పు కొట్టేటోళ్ళకు రిజర్వేషన్ కావాలని, అదే కులం పేరు చెప్పుకొని డాక్టర్ అయినోనికి కాదు రిజర్వేషన్. ఇది నేను మాట్లాడింది. ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది సార్, ఎందుకంటే దీని వెనకాల ఎంతో పెద్ద కథ ఉంది. అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇందాక చెప్పినట్టు ఒకటే కాస్ట్లో లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ రిజర్వేషన్ అనేది ఏంటంటే ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నారు, కానీ లేని వాళ్ళకి అది దొరకట్లేదు. మన గ్రూప్లో 592 మంది సెలెక్షన్ అయ్యారు. అవును సార్. అందులో మొత్తం మీద 43% ఓపెన్ కాంపిటీషన్లో ఓసీలో 29 మంది, అట్లాగే బీసీ రిజర్వేషన్లో 200 చిల్లర మంది. అంటే బీసీలే ఓసీల ఓపెన్ కాంపిటీషన్లో బీసీలే 29 మంది,
అలాగే బీసీ రిజర్వేషన్ మీద 200 మంది, ఇంచుమించు 229 మంది సెలెక్ట్ అయ్యారు 592లో. అంటే 43% దాకా వచ్చింది. అదే దాంట్లో ఎస్సీలు ఓపెన్ కాంపిటీషన్లో అదే దాంట్లో వీళ్ళు వచ్చారు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కొన్ని సీట్లు వచ్చినాయి. కానీ ఈడబ్ల్యూఎస్ అనేది ఒకసారి జీవో తీసి మీరు ఆ ఈడబ్ల్యూఎస్ కాపీని ఒకసారి చూడండి. అది ఉద్యోగాలు చదువులకు మాత్రమే రిజర్వేషన్. అది కూడా ఏది అదర్ దెన్ 100%. ఏ ఒక్కరి రిజర్వేషన్ 1% కూడా తగ్గియలేదు. ఇది మీరు చూసి మాట్లాడండి ఎవరేమైనా సరే. మీడియా వారు చూసి మాట్లాడాలి. 40% బీసీలలో వీళ్ళని వద్దన్నారా సార్ మరి? ఈడబ్ల్యూఎస్ అనేది అదర్ దెన్ 100% అని చెప్తున్నాం. 100%లా టచ్ చేయలేదు. ఒక 100 సీట్లని ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు వంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి వ్యక్తులకు 10 సీట్లు ఇవ్వమని చెప్పి 110 సీట్లు అలకేట్ చేసిరు నీట్లో. అంతే తప్ప 100 సీట్లకి వెళ్ళి 10 సీట్లు ఇవ్వలేదు. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా సీట్స్ని అలాట్ చేస్తూ ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. అది అన్నిట్లో అంతే. కానీ రిజర్వేషన్ టచ్ చేయలేదు. ఒకవేళ రిజర్వేషన్ టచ్ చేస్తే దేశంలో ఎక్కడ లేని లోళ్ళు ఇక్కడ ఎందుకు మొదలైంది? ఈడబ్ల్యూఎస్లో ప్రతి రాష్ట్రంలో కూడా గొడవ ఉండాలి కదా. అవును సార్. ఎస్సీ ఎస్టీలు తగ్గించిండు ప్రాతినిధ్యము, బీసీల ప్రాతినిధ్యం తగ్గించిండు, అగ్రవర్ణాలకు ప్రాతినిధ్యం ఇచ్చిండు ప్రధానమంత్రి గారు అని చెప్పి ఎప్పుడో గొడవ చాలు కావాలి కదా. మండల్ కమిషన్ గొడవ కాలే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అయింది కదా. మండల్ కమిషన్ గొడవ అయింది. మీరు అప్పుడు మరి ఏజో తెలియదు కానీ చెప్తున్నాను, అది 87, 86, 87 అప్పుడు మేము పుట్టలేదు. కానీ కొన్ని ఇప్పుడు మేము చదువుతున్న టైంలో కానీ మాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంతమంది మీలాంటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ టైంలో ఇలా జరిగింది, ఇట్లా జరిగింది. ఇవన్నీ మాకు ఇన్స్పిరేషన్గా ఈరోజు నేను మిమ్మల్ని అడిగే ఇదిలో ఉన్నాను సార్. ఏంటంటే చాలా వరకు అర్థం అంటే ప్రజలకి అవేర్నెస్ తేవడంలో పొలిటీషియన్స్ ఫ్లాప్ అయ్యారు అనేది చాలా మంది నమ్మకం సార్. నమ్ముతారు. ప్రజలకి అవేర్నెస్ ఎందుకు తేవాలా? పొలిటీషియన్ సక్సెస్ కావాలంటే అవేర్నెస్ చేస్తే సక్సెస్ అవుతారమ్మా. ఏ ఇష్యూ అయినా సరే బర్నింగ్ గా ఉంటేనే కదా లీడర్కు పెట్రోల్ వచ్చేది, ఇన్కమ్ వచ్చేది. రేపు పొద్దున లీడర్ లైఫ్ టైం పెరగాలి అంటే ప్రజలకు ఏమాత్రం అవగాహన ఉండకూడదు. అందుకే ప్రజలకి విద్యను ఆరోగ్యాన్ని దూరం చేస్తారు. వీళ్ళు ఇటువంటి అన్ని ఇద్దరి మధ్యన చిచ్చులు పెడతారు. వారు చెప్పేది ఏది కూడా క్లారిటీగా ఉండదు, పబ్లిక్ డొమైన్లో ఉండదు. రాజకీయ నాయకుడు నోటికి వచ్చినట్టు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడదు. ఒక్కసారి ఒక రాజకీయ నాయకుడు యాజ్ ఏ పొలిటీషియన్ గా మీరుండి, ఎమ్మెల్యేగా మీరుండి ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే మరి ప్రజలకు ఎట్లా వెళ్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మీరే చెప్తున్నారు, తప్పేం మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, సెంట్రల్ లో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజలకి విద్య వైద్యం అందించడంలో ఫ్లాప్ అయ్యారు పొలిటీషియన్స్ అని మీరే చెప్తున్నారు. విద్యా వైద్యం ఇవ్వాలనేదే డిమాండ్ నాది కదా. మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నా కదా, విద్యా వైద్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కదా. అది అక్కడి వరకు వెళ్తుంది అంటారా సార్? మరి వెళ్తుంది. వాళ్ళ ఎప్పుడో స్వాతంత్రం కోసం మొదలు పెడితే 400 ఏళ్ళకైతే వచ్చింది కదా, ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంది కదా. వచ్చింది కదా స్వాతంత్రం, ఫ్రీడమ్ అయితే వచ్చింది కదా. ఇవాళ మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం అదే కదా. మరి ఆ రోజు కూడా ఇది అవుతుందా పోతుందా అని ఊరుకుంటే ఇవాళ కూడా కాకపోవు కదా. ఈ 70 సంవత్సరాల 400 బదులు 470 సంవత్సరాలు అందరూ. అమ్మ ఏదైనా సరే అది 2 తరాలకా 3 తరాలకా మార్పు వస్తుండొచ్చు, 20 ఏళ్ళకా 30 ఏళ్ళకా 50 ఏళ్ళకా మార్పు వస్తుండొచ్చు. కానీ మొదలు కానప్పుడు మార్పు ఎక్కడిది? ఎక్కడో దగ్గర ఒక మొదలైతే అది ఆటోమేటిక్గా పెద్దదవుతుంది. ఇవాళ ఇది మామూలుగా అనిపించచ్చు నేను మాట్లాడింది, కానీ మెల్లిమెల్లిగా ప్రజలందరికీ అర్థమైనప్పుడు ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది. ఆర్థిక సమానత ఫ్రీబీస్ అనేవి తీసుకొచ్చిండ్రు. ఆ అర్థం కాకుండా ఉండడానికే ఈ ప్రజల్ని హామీలని పథకాలని అటువైపు వెళ్ళేలాగా చేస్తున్నారు కాదంటారా మీరు? అంతే కదమ్మా. ఫ్రీబీస్ ఎందుకు ఇస్తున్నారు మరి? సంక్షేమ పథకాలు అంటున్నారు. అసలు మేము ఇంత సంక్షేమం చేసినాం, మా ప్రభుత్వం ఇంత పాలించింది, ఇన్ని రోజులలో ఇన్ని సంవత్సరాలలో మేము చాలాసార్లు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినామా. 70 సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటే ఇంకా సంక్షేమ పథకాలు అంటారు. అంటే సంక్షేమం చేయలేదా? ఇన్ని సంవత్సరాలు సంక్షేమం చేయకుండా ఈ 5 సంవత్సరాల సంక్షేమంతోనే బాగుపడుతుందా? అది ఎవరిది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. కానీ గత 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్నది బీజేపీ. మరి బీజేపీ జిఎస్టీ ట్యాక్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు ట్యాక్స్లు అన్నిటి మీద ఇంత హైక్ చేసింది బీజేపీ. మరి ఎట్లా ఇన్ని బీజేపీ కాదమ్మా, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీది నాది, పార్టీది కాదు. అది
ఇడ రాష్ట్ర ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ది కాదు, ఇది తెలంగాణ ప్రజల ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ట్యాక్సులు అంటారు. కట్టట్లేదా? తెలంగాణ ట్యాక్సులు కట్టట్లేదా? ఎందుకు కట్టట్లేదు? కడుతున్నారు, వచ్చేటివి వస్తున్నాయి కదా. వస్తున్నాయా నిజంగా తెలంగాణ ఎందుకు ప్రజలకి? రావట్లేదు? రాలేవని చూపించమనండి. ఎక్కడ వచ్చినాయి సార్ తెలంగాణలో? మీరు ఒకసారి గ్రామాలకు వెళ్ళిన ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ లో వెళ్తే అక్కడ రోడ్ల పరిస్థితి, అక్కడ చెత్త కుప్పల పరిస్థితి ఊర్ల కన్నా అధ్మానం ఉన్నాయి. మరి వాటిని ఎవరు దానికి పట్టించుకుంటారు? కేంద్ర ప్రభుత్వం సంబంధం ఏముందమ్మా? అని మున్సిపల్ చెప్తున్నా. అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు చేయాలి. మున్సిపల్ అయినా ఏదైనా కూడా ఇప్పుడు మీరు అన్నారు నిధుల గురించి మాట్లాడితే ఇప్పుడు కేంద్రం స్టేట్స్ కి ఇచ్చేటివి ఇస్తుందా? తెలంగాణ ఎందుకు స్టేట్ ఇవ్వట్లేదమ్మా? 100% ఇస్తుంది. ఇవ్వకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? గొడవ చేయొచ్చు కదా, ధర్నా చేయొచ్చు కదా, పై లొల్లి పెట్టచ్చు కదా. ఇప్పుడు అదే చెప్తుంది ఎందుకు కదా, ఊరుకుంటున్నారు? మేము ఇవ్వడానికి మా దగ్గర కేంద్రం నుంచి సహకారాలు అందట్లే అని సహకారం అంటే రావాల్సిన వాటాస్తే సరిపోతుంది, కానీ సహకారం అంటే ఏంది? మీకు 3 పిల్లలు అనుకుందామమ్మా, రేపు పొద్దున 2 పిల్లలు ఉన్నారు. ఎవరికి ఇవ్వాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మా మదర్ సహకారం లేదని అంటే ఏమన్నట్టుది? వాటాను మించి ఏం సహకరిస్తారు? ఒకరిని ముంచితే ఇంకొకరిని సహకరించాలి, అంతే కదా. ఒకరిని ముంచితే ఇంకొకరికి సహకరించినట్టే. అదనంగా ఎట్లా సహకరిస్తారు? ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది రాజ్యాంగంలో, ఒక నిర్మాణమై ఉన్నటువంటి కొన్ని యాక్ట్ల ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఇక్కడ నుంచి పోయినటువంటి ట్యాక్స్ ఏదైతే పోతున్నదో ఆ ట్యాక్స్లో ఎంత పర్సెంటేజ్ స్టేట్ షేర్ ఉంటుందో ఆ స్టేట్ షేర్కి ఇస్తున్నారు కదా. ఇవ్వలేరు అని అన్నప్పుడు, ఇస్తలేరు అని అన్నప్పుడు కొట్లాడాల ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏముంది అది ఏ ప్రభుత్వం అనేది అనవసరం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం, న్యాయం అన్యాయం. అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అది విపులీకరించాలా, ప్రజల్లో అవేర్నెస్ తేవాలా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంటే ప్రజల మధ్యన కూర్చుండి ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడి ప్రజల మద్దతుతోని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన రోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది చెయ్యని వాళ్ళు అసమర్థులు. అది నేనైనా, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ చూస్తేనేమో మీరు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మీద పడతారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద పడతారు. యాక్చువల్గా చేయాల్సింది కాంగ్రెస్ని బీజేపీ అడగాల, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ని అడగాలి. కానీ అధికారంలో లేని బీఆర్ఎస్ని ఎందుకు మీరు ఊరికే మాట్లాడతారు? అధికారంలో లేని బీఆర్ఎస్ అంటే 10 సంవత్సరాలుగా ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని ఇప్పుడున్న ప్రభుత్వం అడుగుతున్నది. నేను ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినమ్మా. ఎక్కడ కూడా ఏ మీడియాలో కూడా మీరు చూడొచ్చు, నేను పబ్లిక్ సబ్జెక్టివ్లీ మాట్లాడతాను. ప్రజలకు అవసరం ఉన్నటువంటి వ్యవస్థలో నిర్మాణంలో జరుగుతున్న లోటుపాట్ల గురించి మాట్లాడతాను తప్ప నేను పర్టికులర్గా కేటీఆర్ ఇట్లా, రేవంత్ అట్లా అని నేను మాట్లాడే వ్యక్తిని కాదు. నేను ఒక వ్యక్తి పేరు తీసుకుంటే గారు అన్నాని తీసుకొని మాట్లాడతా, గౌరవం ఇచ్చి మాట్లాడతాం. తప్పును ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా చూపించి మాట్లాడతాం. అంతేగాని అనవసరమైన ప్రయోగాలు చేస్తూ, వ్యంగ్యాస్త్రాలు చేస్తూ ఏదో ఒక ఆరోపణ చేసిపోతే చేసే వ్యక్తిని కాదు, ఎదుటోళ్ళు చేసినా ఊకుండే వ్యక్తిని కాదు. రైట్ సార్. అదే ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో, రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎట్లా ఉంది తెలంగాణ? మరి ఎట్లా ఉందనేది మీడియా కన్నా ఎక్కువ మాకేం తెలుస్తుందమ్మా? ఇప్పుడు నేను మాట్లాడతా బాగుండదంటాం, ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నారు అని అంటారు. అధికార పక్షము ఉండి మాట్లాడండి అని అంటారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడరు అని అనుకుంటారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినా, మోదీ గారు తప్పు చేసినా నేను ప్రశ్నించే వ్యక్తినే తప్ప పార్టీని లేదా నా ఓడు నీ ఓడని నేను చూడను. తప్పు ఒప్పు, మంచి చెడు ఈ రెండింటి మధ్యలోనే నేను ఆలోచిస్తా తప్ప నా ఓడు నీ ఓడని ఆలోచించే ప్రసక్తే లేదు. అది ముఖ్యమంత్రి గారైనా, ప్రధానమంత్రి గారైనా. రైట్ సార్, సూపర్ సార్. ఈ దీంతోనైతే నిజంగా చాలా మంది హృదయాలు మీరు గెలుచుకుంటారు, ప్రజల హృదయాలు. ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఉండి కూడా ప్రధానమంత్రిని అయినా కూడా నేను క్వశ్చన్ చేస్తా అనేది మాత్రం చాలా కొంతమంది మాత్రం ఇలా మాట్లాడతారు. తప్పున్నప్పుడు ఎట్లాగో అడుగుతారు. నిజాయితీ గల నాయకులు ఎప్పుడు కూడా తప్పును జరిగితే వెంటనే సరిదిద్దుకొని దానికి క్షమాపణ చెప్పిన వాడు నిజాయితీ గల నాయకుడు. అంతేగాని తప్పు చేయలేదు అని చెప్పి పట్టుకొని నేను చేసిందే కరెక్ట్ అని అనుకుంటే అది మూర్ఖులు. ప్రజలు ఎన్నడో గద్దె దింపుతారు. రైట్ సార్. ఇప్పుడు ఇదంతా మనము పాలిటిక్స్ గురించి మాట్లాడము, అది కూడా ఏంటంటే రిజర్వేషన్ గురించి మాట్లాడడం. ఒక్కసారి మీ లైఫ్లోకి వెళ్ళి ఒక్కసారి మనం మాట్లాడతాం సార్. అంటే ఇక్కడ కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు అని అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఊర్లో తను చేసినంత పనులు ఏవీ చేయలేదు. గుళ్ళే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, మా ఇంట్లో మనిషి ఎవరు పిలిచినా ఎవరు మాట్లాడినా కూడా మంచిగా మాట్లాడతారని చెప్పేసి
అందరు ఒక ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేస్తే సార్ మాట్లాడిండ్రు, మంచి చెప్పిండ్రు. కాకపోతే మీ మీద ఒక్కింత వాళ్ళు కోపంగా ఉన్నారు. ఎందుకని మీరు అడగాలి. దేని గురించి మీరే చెప్పాలి కదా. ఎందుకు అంటే ఇంత ముందున్న అన్న కాదు మా అన్న, ఇంత ముందున్న వెంకటరమణారెడ్డి అన్న మా అన్న కాదు. ఆ అన్న మా అందరికి దగ్గర ఉండే, కానీ ఈరోజు ఆ అన్న మాకు దగ్గరలో లేడు. మొన్న వరదలు వస్తే అన్న మాకు మమ్మల్ని ఆదుకోలే, 2 రోజులు మేము చాలా కష్టపడ్డాం అని చెప్పేసి అన్నారు. ఎందుకు సార్ ఇప్పుడు మరి అంత అంటే మీరు ఎన్నికల ముందు ప్రజలకు అంత దగ్గరగా ఉండి మీకు అధికారం అంటే మీరు ఎమ్మెల్యే అవ్వంగానే ఎందుకు ప్రజల నుంచి కొంచెం దూరం అయ్యారు మీరు? ఎవరు మాట్లాడారు నేను లేనని? నేను అక్కడే ఉన్నా కదా. నేనున్నాయి పబ్లిక్ వీడియోలు పెట్టిరు కదా, నేను పెట్టలేదు. 2 రోజులు లేరని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకు అట్లా చెప్తున్నారు? మళ్ళీ ఒకరిద్దరు అన్నది లెక్క కాదు కదా, జనమే పెట్టిరు కదా. ఇప్పుడు క్యూ న్యూస్ లో వచ్చింది ఎక్కడున్నాడు ఈయన అని అన్నారు. అవును సార్. ఎక్కడున్నారు అని అంటే లైవ్ లోనే ఒకరు వీడియో పెట్టిరు. ఆయనకు ఏదో వీడియో వచ్చింది చూద్దామని ఆయన మాట్లాడి మల్లన్న గారు మాట్లాడారు. వీడియో చూసిరు కదా, చూసి ఉన్నట్టున్నాడు అని అన్నాడు కదా. మరి నేను పెట్టింది కాదు కదా, నేను తర్వాత నాకు లింక్ పంపారు. రెండవ విషయం ఏంటంటే ఏ రోజైతే అక్కడ ఉన్నది అధికారులందరికీ తెలుసు కదా, కలెక్టర్కు, ఎస్పీకి, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు ఎక్కడున్నాడు అని. అలాగే ఎవరైతే ఇండ్లు మునిగి బయటకు వచ్చారో వాళ్ళందరూ నన్ను కల్లారా చూసారు అక్కడ బయటకు వచ్చేటప్పుడు రాత్రి 10:30కి. నేను ఎక్కడెక్కడ తిరిగింది అనేది మండలంలో ఉన్న ప్రజలందరూ చూసారు. ప్రతి వ్యక్తికి అవసరం ఉన్నా లేకున్నా ఒక జెలస్ అనేది ఉంటుంది. సపోజ్ రేవంత్ రెడ్డి గారు అంటే ప్రేమ ఉన్న ఒక కార్యకర్త ఉన్నాడు అనుకుందాం. నాకు ఆ కార్యకర్తకి ఎలాంటి శత్రుత్వం లేదు. అసలు ఎప్పుడు కూడా నేను ఆయనను, ఆయన నన్ను అన్న సందర్భం ఉండదు. కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఒక మాట అన్నా అనుకోండి, ఏదో ఒక రోజు ఆటోమేటిక్గా నేను రియాక్ట్ అవుతాడు, నన్ను శత్రువుగా చూస్తాడు. కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు అంటే ఆయనకున్న అభిమానం, అంతేగాని నా మీద ఉన్న శత్రుత్వం కాదు. అది శత్రుత్వం అనుకుంటే తప్పు. ఇది ఆలోచించే విధానంలో ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఎమ్మెల్యేగా నేను అక్కడున్నా, ఎట్లనే చేస్తే ఒక మాట అనాలనేది కామన్గా ఎవరైనా అంటారు. ఇప్పుడు నాలాగా ఎవరు ఆలోచించారమ్మా, నాలాగా ఎవరూ ఆలోచించారు, నేనే చెప్తున్నాను. నిజంగా సార్, ఎవరూ ఆలోచించారు. ఎవరేమనుకున్నా అందరికీ అందరు ఒకటి అంటే మనం ఒకటి అంటాం కాబట్టి పిచ్చోడ్లాగానే అనిపిస్తుంది ఎవరికైనా. కొంచెం హెడ్ స్ట్రాంగ్ లేకుంటే మెంటల్, అది ఏమో మాట్లాడతాడని అనుకుంటోళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను మాట్లాడేటి నచ్చనోళ్ళు అందరూ కాదు, నేను మాట్లాడేది నచ్చను. అది చేదుగున్నా తీయగున్నా వారికి నచ్చితే తీపి, నచ్చకపోతే చేదు, ఏదైనా అంతే. మీకు ఒక మనిషి మీద ఒక సదభిప్రాయం ఉంటే ఆయనకు ఆటోమేటిక్గా రాగానే గౌరవం ఇస్తాం. కానీ సదభిప్రాయం లేకపోతే మనం నటిస్తాం. ఆ నటనలో ప్యూరిటీ ఉండదు, కనపడుతుంది. ఎదుటివాడు అర్థం చేసుకునే ఓపిక ఉంటే ఖచ్చితంగా ఇది నటన, నిజమైన అభిమానమా అనేది అర్థమవుతుంది. అలాగే పార్టీ కార్యకర్తలు పార్టీ పరంగా మాట్లాడాల్సి వచ్చి మాట్లాడతారు నా మీద తప్ప వ్యక్తిగతంగా నాకు వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలాంటి దుష్మన్ లేదు. మీరు ఏ పార్టీ వాళ్ళైనా సరే. వ్యక్తిగతంగానే సార్ నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, మీరు నియోజకవర్గంలో అంటే మీ ఇంటి ముందు గోడను కూల్చేసిందా లేదా మీరు? నేను నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నా కుటుంబంతో సహా ఉంటామమ్మా. నేను ప్రతిరోజు అక్కడి నుంచి హైదరాబాద్కి వస్తే కూడా అక్కడి నుంచి వస్తా, మళ్ళీ అక్కడికి వెళ్తాను. నేను అందుబాటులోనే ఉంటాం. సమస్య ఉన్నప్పుడు 100% అక్కడ ఉంటాం. డైలీ 800 నుంచి 1200 మంది నేను అక్కడ ఎప్పుడన్నా ఇట్లా హైదరాబాద్ వచ్చినాడు తప్ప ప్రతిరోజు నాతో కలుస్తారు. నేను ఉదయం 8 గంటల నుంచి నిలబడి మాట్లాడితే రాత్రి 8, 9, 10 వరకు కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా వట్టిగా వాపసు పంపించం. ఖచ్చితంగా కలిసే పంపిస్తా. పని అవుతుంది కాదు అది సెకండరీ. బట్ వచ్చిన పర్పస్ ఏంది, నాతో మాట్లాడాలని. నాతో మాట్లాడినామనే తృప్తి అన్నా వాళ్ళకి దొరుకుతుంది. పని అయిందా కాలేదా సెకండరీ, కానీ నాతో మాట్లాడినామనే తృప్తి అన్నా దొరుకుతుంది. కాబట్టి వారితో నేను మాట్లాడి పంపిస్తా. ఇకపోతే ఆ ఇష్యూలో నీటి సమస్య వచ్చిన రోజు, వరద వచ్చిన రోజు ఒకరిద్దరు కామెంట్ చేసిన దాన్ని హైలైట్ చేసిన, మీడియా హైలైట్ చేసినంత మాత్రాన నేను అక్కడ లేనని కానీ ప్రజలు కానీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అక్కడున్న ప్రజలందరికీ నేను ఉన్నది తెలుసు. కానీ అదర్ దెన్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి నేను అక్కడ ఉన్నది తెలియదు. వాళ్ళు ఏది నమ్ముతారు? మీడియాను నమ్ముతారు. కాబట్టి మీడియా చెప్పిందే నమ్మిరు. అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు మోదీ గారు ఎక్కడికన్నా వెళ్తే ఏదన్నా జరిగినప్పుడు వీడియోలు తీయించుకుంటూనే ఉంటారు.
మోదీ గారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఉంటారు. ఏ నియోజకవర్గం అంటే వాళ్ళ నియోజకవర్గంలో తిరిగినా, లేకపోతే బయటకెక్కడికెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కెమెరాస్ ఉంటే సోషల్ మీడియాలో మెయింటైన్ చేస్తుంటారు. కానీ మీరెందుకు సార్ అలాంటివి ఏవి మెయింటైన్ చేయరు? చాలా సింపుల్‌గా ఉంటారు. అమ్మా ఇప్పుడు నేను కాన్వాయ్ తీసుకెళ్ళాను. అవును సార్. నా బండిలో 2 గన్మెన్లు, ఒక డ్రైవర్ తప్ప, నేను తప్ప, నలుగురం తప్ప ఎవరు ఉండరు. హ్మ్. నా వెంబడ కార్యకర్తలు రారు. ఏ ఊర్లో వెళ్తానో ఆ ఊరు కార్యకర్తలు అక్కడ ఉంటారు. ఆ మండలానికి సంబంధించిన కార్యకర్తలు ఆ ఊర్లోకి వచ్చి నిలబడతారు. హ్మ్. అంతే తప్ప నా వెనకాల పరిగెత్తుకొని రారు. పరిగెత్తుకొని రమ్మని అనను. కారణం ఏంటంటే నేను నాన్ కరప్టెడ్. నేను రూపాయి ఎవరి దగ్గర తీసుకోను. నా కార్యకర్తలు తీసుకోవద్దని నేర్పినాం. ఎవరు కూడా తీసుకోరు. ఈవెన్ మందు దాగరు, దావత్లు ఇయ్యలేదు, ఎన్నడూ కూడా వాళ్ళకి ఏది ఖర్చు పెట్టలేదు, ఎన్నడూ ఓ మేక కోడి కూడా కోయలేదు. అంటే అట్లా మనీ ఇస్తేనే వస్తా అంటారా? వాళ్ళని అట్లనే మౌల్డ్ చేసినాం. వాళ్ళ కష్టం మీద, వాళ్ళ శ్రమ మీద, కార్యకర్త తన శ్రమ మీద, తన కష్టం మీద వ్యవసాయం చేసుకున్నాడో, వారి వృత్తి ఏది ఉందో ఆ వృత్తి చేసుకునే బతుకుతారు తప్ప ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించరు. ఇది ఫస్ట్ పాయింట్. వీళ్ళందరూ కూడా నా వెనకాల కాన్వాయ్ వేసుకొని రావాలంటే వాళ్ళ మోటార్ సైకిల్ కానీ, ముందట ఒక 100 మోటార్ సైకిల్, వెనుకో 10 కార్లు వేసుకుంటే వారికి 100 రూపాయల పెట్రోల్ అవుతుంది. కారున్నోరికి 500 కానీ రూపాయల అదే పెట్రోల్ అవుతుంది. సాంప్రదాయం కదా సార్. అది సాంప్రదాయం ఒక కాదమ్మా. ఎమ్మెల్యే అహంకారం, వెళ్తుంటే అది అహంభావము, అనవసరమైన ఆర్భాటం అంతే తప్ప అది సాంప్రదాయం కాదు తల్లి. అది సాంప్రదాయం అని అనుకుంటే తప్పు. కానీ అది మనం అహంకారంతో చూసిందే అదే ఆర్భాటంతో కదా. చేస్తున్నారమ్మా. చిన్నప్పటి నుంచి చూసింది అదే కదా. ఎవరు ఒక చూసింది? ఎమ్మెల్యే ఇది వస్తున్నారంటే లేదమ్మా. ఎన్టీ జనాలు. రామారావు గారి వరకు అలాంటి పనులు ఎప్పుడు జరగలేవమ్మా. ఉమ్, 89లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చెన్నారెడ్డి గారు మంత్రి అయిన తర్వాత అప్పుడు మొదలైందమ్మా ఈ కాన్వాయ్లు, వెనక బండ్లు మంది. అక్కడి నుంచి మెల్లిగా చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు వచ్చి ఇట్లాగే పెరుగుతూ వచ్చింది తప్ప అది తగ్గలేదు. రైట్. అది అంతకుముందు కూడా బస్సులలో తిరిగినటువంటి లీడర్లు ఉన్నారు. టీడీపీ లీడర్ ముత్యం రెడ్డి గారు ఉండే బస్సులో ఎక్కి హైదరాబాద్ వచ్చేవారు. గుమ్మన్ నర్సయ్య గారు ఉండే సైకిల్ మీద తిరుగుతారు. అవును సార్. ఇప్పుడు ప్రస్తుతం ఒరిస్సాలో సారంగి గారు ఉన్నారు ఎంపీ, ఆయన కూడా అంతే. ఉమ్, ఆయన సైకిల్ మీదనే తిరుగుతాడు, ఆయన బస్సులలో వస్తాడు, ఆయన పార్లమెంట్లో కూడా ఉమ్, ఏ కారు వేసుకొని రాడు. ఉమ్. ఎందుకు అమ్మా, మీలాగా అందరూ ఎందుకు ఉండరు సార్ మరి? నిర్మోహమాటంగా, నిజాయితీగా, నిష్పక్షపాతిగా ఉండే నాయకుడు ఖచ్చితంగా ఆడంబరం లేకుండా నిరాడంబరంగా వస్తాడు. ఉమ్, అహంభావము, అహంకారము, డబ్బు, కల్మషము, కుత్సితత్వము, సంకుచితత్వము, ఆ అనవసరమైన డబ్బుల స్వార్జితాన్ని, మందిని ఇబ్బంది పెట్టి ప్రజల సొమ్మును మొత్తము తినేటివాడు ఇవన్నీ చేస్తారమ్మా. రైట్ సార్. ఒక మనిషికి కాన్వాయ్ ఎందుకమ్మా? పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకమ్మా? అసలు నీవే మంచోడివి అయితే ప్రజలు నిన్నెందుకు కొడతారు? నీకు ఓటేసి గెలిపించిన వ్యక్తులే కదా. ఉమ్, నువ్వు గెలవకముందేమో నువ్వు పోయి ప్రజల్లో మధ్య నిలబడతావు, అప్పుడు ఎవరు కొట్టరు. నువ్వు గెలిచిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు? నేను ఎవరు కొడతారు? నీకు ఓటేసిన ప్రజలా? ఉమ్, నువ్వు మంచోడువేనైతే నీకు దుష్మనులు ఎక్కడిది? రైట్. ఇప్పుడు నేను కామారెడ్డిలో కాంగ్రెస్ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, ఎవరు వచ్చినా పనులు చేసి పెడతాను నాతో అయిన కాడికి. అన్నీ అవుతాయని నేను చెప్పట్లేదు, కానీ సబ్జెక్ట్ టు కండిషన్ 100% జెన్యూనిటీ. ఉమ్, నిజాయితీగా, నిజంగా నీదే అయితే ఆ పని నీకు అవుతుంది. తప్పుడు పని మాత్రం పైరవులకు జాగలేదు, ఇక్కడ స్థానం లేదు రైట్. అని చెప్పేస్తాం. ఇంత కరాఖండిగా ఉన్నారు కాబట్టి ఈ రోజు నాకేం పార్టీలో ఇబ్బంది లేదు, నేను మీకు ఒక్కనే సరైన గౌరవం దక్కలేదని చెప్పేసి కూడా ఒక మాట వినిపిస్తుంది సార్. గౌరవం అంటే ఎట్లమ్మా? అంటే మీ పోగానే రెడ్ కార్పెట్ వేస్తారా, లేకపోతే స్పెషల్గా తోలుకొని పోతారా, లేకుంటే అధ్యక్షుడే వచ్చి ఎదురుగా వచ్చి తీసుకుపోతారా? అమ్మ, అత్తగారింటికి పోతాం, ఉమ్, తల్లిగారింటికి పోతాం. ఉమ్, సరే, అల్లుడు అత్తగారింటికి వచ్చిండు అనుకో, లేక బిడ్డ తల్లిగారింటికి వచ్చింది అనుకుందాం. ఉమ్. ఎవరైతే ఏముంది, ఏం గౌరవం అంటే ఎలా ఉండాలమ్మా? అంటే ఇంత నిజాయితీగా ఉన్నారు. గౌరవం అంటే ఏముండాలి వాళ్ళకి? రాగానే అల్లుడికి ఎదురుగా వచ్చి పెట్టే తీసుకొని కాలు కింద పెట్టే లోపల చెప్పులు చేయల పట్టుకొని, ఆయన కాలు కింద పెట్టకుండా కార్పెట్ వేసి అక్కడే బిందె నీళ్ళు పోసి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని వారి పాదాలు కందిపోతాయేమని చెప్పి ఇంట్లోకి ఎత్తుకొని రావాలా బావమరిది మామ కలిసి? అంటే మీ అది నిర్ణయానికి గౌరవం. విలువ అమ్మ, ఇవ్వాలి ఒక కదా మంచి సార్. మాట, ఒక ఆత్మ సంతృప్తి పొందేటట్టు ఒక మంచి మాట, ఒక మంచి భోజనము, మంచి వాతావరణము ఉండగలిగితే అదే మర్యాద. ఉమ్, ఎక్కువ కోరుకుంటే అది అమర్యాద. ఎమ్మెల్యేగా పార్టీ టికెట్ ఇచ్చింది, ఉమ్, పువ్వు గుర్తు మీద ఓటేసేటట్టు చూసింది, ఉమ్, పార్టీ మద్దతు ఇచ్చింది, ఇవాళ పార్టీ ప్లాట్ఫామ్ మీద ఎమ్మెల్యే అయినాం. మరి నేను ఇండిపెండెంట్గా గెలవగలుగుతానా? నేను ఇండిపెండెంట్గా గెలిస్తే పార్టీ సింబల్ ఎందుకు మరి? ఉమ్,
ఒకవేళ నేనే ఇండిపెండెంట్గా గెలవగలుగుతా అంటే నేను ఇండిపెండెంట్గానే పోటీ చేసినాడు ఆ మాట మాట్లాడాలి. కానీ పార్టీ పరంగా గెలిచినాం, పార్టీ ఆ గౌరవం ఇచ్చింది. ఇవాళ వెంకటరమణారెడ్డి ఎవరు అంటే ఎలక్షన్కు ముందు ఎవరికి తెలియదు, కానీ ఎలక్షన్ అయిన తర్వాత వెంకటరమణారెడ్డి అందరికీ తెలిసాను. ఈ గుర్తింపుకి కారణం పార్టీ బీజేపీ కాదా? అంటారా సార్? 100% అంటే మీ కృషి ఏం లేదంటారా? మీరు అంతకు ముందు చేసిన సేవా కార్యక్రమాలే కావచ్చు, మీ ప్రజల దగ్గర మీకు ఉన్న పేరు అదంతా ఏది పని నా చేయలేదంటారా? పేరు, నా ప్రజల దగ్గర నేను పనిచేసిన విధానం, ఆ ప్రజలతోనున్న నేను మాట్లాడే విధానం కానీ, నా నడవడిక కానీ అన్నిటికీ నేనే గెలుస్తా అని అనుకున్నప్పుడు పార్టీ టికెట్ ఎందుకు అడిగినా నేను మరి? అంటే పార్టీ అమ్మా, సాయం తీసుకున్నారంటారు. ఒక గెలుపుకు కారణాలు 4. ఒకటి పార్టీ, 2 కార్యకర్త, 3 ప్రజల మధ్యన అవగాహన, 4 ఆ క్యాండిడేట్ యొక్క నడవడిక. ఈ ఈ 4 కలిస్తే గెలుపు తప్ప ఇంట్లో ఒక క్యాండిడేటే చేస్తే గెలుపు కానీ, ఒక కార్యకర్తతోనే గెలుపు కానీ, ఒక పార్టీతోనే గెలుపు కానీ, ఒక ప్రజలతోనే గెలుపు కానీ ఉండదమ్మా. ఈ 4 కలిసిందే గెలుపు. గెలుపుకు మీనింగ్ ఏంటంటే ఈ 4. ఈ 4లో ఏ ఒక్కటి లోటున్నా ఖచ్చితంగా ఓడిపోతాం. రైట్ సార్. ఇక్కడ అంటే మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని చూస్తుంటే సార్ నాకు ఒకటే గుర్తొస్తుంది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు. మీరు రాజశేఖర్ రెడ్డి గారి అంటే ఈ వేషధారణ చూసినా అలానే అనిపిస్తుంది. మీ వాయిస్ కళ్ళు మూసుకొని విన్నా కూడా ఒకంత రాజశేఖర్ రెడ్డి గారి వాయిస్ లాగా అనిపిస్తుంది. అంటే మీరు నిజంగానే నేను విన్నది నిజమేనా సార్? అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి శిష్యులు అని చెప్పేసి విన్నాను. అది నిజమేనా? నిజమే కదమ్మా, తప్పేముంది. ఇప్పుడు ధోతి కూడా ఆయనదే కట్టినాం కదా, అంగి కూడా అంతే. ఆఖరికి షర్ట్ కటింగ్ కూడా ఆయన స్టైల్లోనే కుట్టించాను. ఆఖరికి అన్నీ కూడా కానీ ఆయన ఎందుకు మరి లాగా. మీరు కాంగ్రెస్ ని వీడి మరి బీజేపీలో ఆయన శిష్యులు నేను అయ్యండి? రాజశేఖర్ రెడ్డి గారి, నేను రాజీవ్ గాంధీ గారిని కూడా అప్రిషియేట్ చేస్తాను. నేను ఇందిరాగాంధీ గారిని కూడా అప్రిషియేట్ చేస్తాను. నేను ఐకే గుజరాల్ చంద్రశేఖర్ గారిని కూడా అప్రిషియేట్, ఎన్టీ రామారావు గారిని కూడా అప్రిషియేట్ చేస్తాను. అమ్మ, ఒక్కొక్క ప్రధానమంత్రికి ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది, దాన్ని అప్రిషియేట్ చేయాలి. అందులో మెజారిటీ లక్షణాలు మంచి ఉండి మైనారిటీగా అంటే తక్కువ లక్షణాలు చెడి ఉంటే తప్పేం లేదు. మనుషులం దేవతలం కాదు, పూర్తిగా ఒక సైడు రెండో సైడు కూడా కనపడడానికి. మనిషికి ఒకటే సైడ్ కనపడుతుంది, దేవునికి 2 సైడ్లు కనపడతాయి. మంచి చెడులు 2 కనపడతాయి, 2 కోణాలు కనపడతాయి, కానీ మనిషికి కనపడదు. అలాంటి సందర్భంలో అప్పటి పరిస్థితులను బట్టి, అప్పుడున్నటువంటి వాతావరణాన్ని బట్టి అప్పటి నిర్ణయాలు అప్పుడు ఉంటాయి. 70లో తీసుకున్న 50లో తీసుకున్న నిర్ణయాలు 70లో తీసుకోవాలని, కానీ 70లో తీసుకున్నది 2000లో తీసుకోవాలని, 2000లో తీసుకున్న నిర్ణయాలు 2025లో తీసుకోవాలని ఉండదమ్మా. ఎవరు భూమికి ముగ్గుపోయలేదు. ఒక్కొక్కరు కట్టుకుంటూ వచ్చిన దాని మీద ఒక్కొక్క ఇటుక పిల్ల పెట్టుకుంటూ అభివృద్ధి అనే దాని మీద బయటకు వచ్చినాం. కొన్ని తప్పులు జరగచ్చు, తప్పును తప్పుగా చూడాలి, ఒప్పును ఒప్పుగా చూడాలి. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు అంటే పర్సనల్గా అభిమానం, మరి ఇందిరాగాంధీ గారి అభిమానం అంటే, మరి కాంగ్రెస్ అంటే, ఎన్టీ రామారావు గారి అభిమానం అంటే, మీకు ఫస్ట్ ఎవరు లీడరు, మీకు ఇంప్రెస్ ఎవరు లీడరు అని అడిగారు. నేను ఎన్టీ రామారావు అని చెప్తాను. ఆయన ప్రజలకు అవసరం ఉన్న అన్నీ కూడా చేసిండు. ఆయన ముఖ్యమంత్రిగా నాన్ కరప్టెడ్ ముఖ్యమంత్రి. ఆయన ఒక్క రూపాయి కూడా స్వార్థానికి కానీ తన సొంతానికి కానీ ఉపయోగించని ముఖ్యమంత్రి, జీతం కూడా తీసుకొని ముఖ్యమంత్రి. ఆయనను నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అలాగే కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. ఆయన మంచి పనులు చేశాడు, ప్రజలకు, రైతులకు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లా కొన్ని ఇబ్బందులలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని స్కీములు పెట్టాడు. అది సక్సెస్ఫుల్గా అయింది, చాలా మంది బాగుపడ్డారు. అదొక ఇంప్రెషన్. దాని వల్ల మీరు మొత్తం వేషధారణ ఆయనలాగా మార్చుకున్నారు. వేషధారణ అంటే ధోతి ఆయన లాగా ఉన్నంత మాత్రాన ధోతులు 10 రకాలుగా ఉండవమ్మా. అంటే ఎవరు ఈ స్టైల్లో అంటే చాలా తక్కువ మంది ఇట్లా ఉంటారు. ఒక ఐకానిక్గా పల్లెటూర్లలో మనవాడు అనిపించుకునేలాగా సాంప్రదాయబద్ధంగా దగ్గరి వాడిలాగా ఉంటుందని చెప్పి కల్చర్ దుస్తులు వేయాలనుకొని, అప్పుడు ఏది వేయాలనుకుంటే ఈ ధోతులు ఇది కొనసాగుతూనే ఉంటుందా సార్? ముందు కూడా ఇలానే ఉంటుందా, లేక ఏమైనా చేంజ్ అయిపోతుందా? చేంజ్ అయింది ఏం లేదు కదమ్మా, ఎక్కడ కూడా ధోతి లేకుండా నేను కనపడలేదు. ముందు సార్ ఇదే మాట మీద ఉంటారా, లేకపోతే ఇదేలాగా ఉంటుందమ్మా. ప్రజలు నన్ను ఇలాగే గుర్తిస్తారు, ఇలాగే ఉంటాను. వెంకటరమణారెడ్డి అనగానే ధోతి, అంగి, మెడల ఎర్రటి కండువా అంటే అమ్మవారి కండువా ఉంటుంది, చూడగానే ఆయన బొట్టు ఉంటుంది, ఆయనే వెంకటరమణారెడ్డి అనేది ఒక ఐకానిక్. దాన్ని మార్చిన రోజు పక్క పంటున్నాడు కూడా గుర్తుపెట్టడమ్మా, మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకోవాలి. రైట్. కానీ మరి మీరు పార్టీలు మారిండ్రు కదా సార్, ఇప్పుడు మీరు వ్యక్తిత్వాన్ని మార్చుకోనని ఇంత గట్టిగా మీరు చెప్తున్నప్పుడు మరి పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక పార్టీలో కొన్ని ఇబ్బందులు వచ్చిండే. 2011 వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన 6 నుంచి, ఆ తర్వాత వెనక్కి అడుగు వేయాల్సి వచ్చింది. పక్కకు వచ్చినాం, వెళ్ళిపోయినాం పార్టీ నుంచి. బీజేపీలో జాయిన్ కావాలనుకున్నాం.
నేషనల్ పార్టీ కావాలంటే ఒక బీజేపీ ఉంది, కాంగ్రెస్లో కుదరదు కాబట్టి అని అనుకున్నాను. బీఆర్ఎస్ లో మధ్యలో కొంతకాలం ఉన్నారు వెళ్ళలేదమ్మా. బీఆర్ఎస్ అనుకున్నారు కదా మీరు. బీఆర్ఎస్ వెళ్ళలేదు, అది తప్పు. ఎవరో గూగుల్లో పెట్టిరేదో వికీపీడియాలో, కానీ అది తప్పు. అది తప్ప అంటే మరి ఎందుకు మీరు అది తప్పని ఎందుకు ఖండించలేదు సార్ మరి? నన్ను ఎవరు అడగలేదే, నేను బీఆర్ఎస్ పోనీలేదు. కావాలంటే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అడగచ్చు. అది ఈ రోజుకి మీ అలానే నేను ఉంది. వైఎస్ఆర్సీపీకి పోయినా తప్ప బీఆర్ఎస్ పోలేదు. ఎందుకు సార్ మరి వైఎస్ఆర్సీపీ ఇక్కడ అసలు తెలంగాణ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, ఆయన వల్ల నేను రాజకీయ జన్మ దొరికింది కాబట్టి, ఆయన వల్ల జిల్లా పరిషత్ చైర్మన్ అయినా కాబట్టి, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఇచ్చిండు కాబట్టి, ఆ గుర్తింపే ఇవాళ బీజేపీలో ఎమ్మెల్యేగా చేసింది కాబట్టి, బీజేపీ నన్ను ఆదరించింది కాబట్టి, ఇవల్ల ఆ గుర్తింపే నన్ను ఎమ్మెల్యేగా చేసింది కాబట్టి, ఆయనను నేను ఇప్పటికి కూడా అభిమానిస్తా. ఆయనను నేను మొదటి నుంచి కూడా నాకు ఆయన అంటే ఇష్టం. రైట్ సార్, రైట్. ఇక్కడ ఒక అంశం ఉంది సార్. ఇక్కడ కిషన్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే నడుస్తుంది, రాష్ట్ర అధ్యక్షులు చెప్పింది నడవట్లేదు. అండ్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే పైకి మాత్రమే కనిపిస్తున్నారు మనుషులు, కానీ లోపలంతా కూడా కిషన్ రెడ్డి గారు నడిపిస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు మాటలు వినిపిస్తున్నాయి సార్. అది వాస్తవం అంటారా? మీకు కిషన్ రెడ్డి గారు కూడా పడట్లేదని కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఎంతవరకు కిషన్ రెడ్డి గారికి ఎందుకు పడదు? కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నప్పుడే నాకు ఫ్లోర్ లీడర్గా ఇస్తామని అంటేనే నేను వద్దని చెప్పి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి చెప్పి, రాజాసింగ్ గారికో మహేశ్వర్ రెడ్డి గారికో ఇవ్వండి. ఆయన 3 సార్లు గెలిచారు, మహేశ్వర్ రెడ్డి గారు 2 సార్లు గెలిచారు, నేను మొదటిసారి గెలిచాము. ఇద్దరి మీద గెలిచినంత మాత్రాన నాకు ఇవ్వడం కరెక్ట్ కాదన్న, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళల్లో ఎవరికన్నా ఇవ్వండి అని చెప్పాము. వాళ్ళు మహేశ్వర్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి నాకు పడకపోతే కిషన్ రెడ్డి గారు నా పేరు ఎందుకు చెప్తారు? ఎందుకు సార్ మరి పడట్లేదనే వార్తలు ఎందుకు బయట ఎంత బయట ఏదైనా మాట్లాడతారు, ఏమున్నది? ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడుతున్నా, వెంకటరమణారెడ్డి మంచోడని అనాలని రూల్ ఏముంది? వెంకటరమణారెడ్డి చెడ్డోడు అంటే వాళ్ళు ఉండాల్సిందే, ఉంటారు కూడా. 100 మందికి 100 మంది నన్ను మంచోడు అంటే నేను గోడకి ఎక్కాల్సి వస్తుంది, దేవుని స్థానంలో ఉండాల్సి వస్తుంది. మనిషిగా బతకాలి అంటే ఒక 25% అపోజ్ చేసే వాళ్ళు ఉండాలి, ఉంటేనే పైల బుగులు ఉంటుంది, ఖచ్చితంగా భయంగా బతకగలుగుతాం. మీరు ఆ గుబులతోనే కరెక్ట్గా ఉన్నారు. కరెక్ట్గా ఉండాలంటేనే ఆపోజిషన్ ఉండాల్సిందే. ఎప్పుడైతే విమర్శించే వాళ్ళు ఉంటారో 100% రైట్ లైన్లో ఉంటాం. విమర్శనే లేదు అనుకోండి, మనం చేసే తప్పు కూడా మనకు కనపడదు. రైట్ సార్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో. ఇక్కడ ఏంటంటే లంకాల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి. అయితే ఆయనని తీసుకోవడం, అభ్యర్థిగా ఎంచుకోవడం అనేది మీలో మీకే, అంటే కొంతమంది ఎవరైతే అర్హులో వాళ్ళకు కాకుండా కిషన్ రెడ్డి గారు చెప్పడం వల్లనే ఈరోజు లంకాల దీపక్ రెడ్డిని ఎంచుకున్నారని చెప్పేసి కూడా ఒక వార్త బాగా వినబడుతుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన రామచంద్రరావు గారి మాట కూడా వినలేదు, ఆయన మాటను కూడా ధిక్కరించిండ్రు, మొత్తం కిషన్ రెడ్డి నడిపిస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది సార్. మరి దీని మీద మీ అభిప్రాయం? వాళ్ళు అట్లనే అంటారమ్మా, రాజకీయం అంటేనే వర్గం అమ్మ. రాజకీయంలో వర్గం కంపల్సరీ ఉంటుంది. ఈ లోకంలో మనం బతుకున్నంత కాలం శ్వాస ఎట్లనో రాజకీయం ఉన్న రోజులు వర్గం అట్లనే ఉంటుందమ్మా. వర్గం లేకుండా రాజకీయం నడవదు. ఇవాళ లంకల దీపక్ రెడ్డి గారికి వస్తే ఆయన చేసుట్లో వచ్చింది అంటారు. ఇప్పుడు వేరే వాళ్ళకి వచ్చింది అనుకుందాం, ఇంకా మిగతా పద్మ గారు, లేకపోతే కీర్తిరెడ్డి గారు, లేకపోతే విజయ్ గారు, లేకపోతే ఇంకా డిఫరెంట్ మన ఇంకా వేరే వాళ్ళు, ఇంకా వివిధ 10-15 మంది కాంపిటీటర్స్ ఉండే వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఈ మాట ఉండకపోనంటారా? మీరు నమ్ముతారా? అంటే అప్పుడు ఇంకొకటి పుట్టిస్తారు. ఇప్పుడు చాలా వరకు నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను సార్, చేస్తే అసలు లంకాల దీపక్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావు అంటున్నారు. అని చెప్పడానికి వీళ్ళెవరు? ఎందుకంటే మొన్న కూడా 2023లో ఆయననే కదా అభ్యర్థి, 25,000 వచ్చినాయి కదా. ఇప్పుడు అసలు అవే కూడా రావు. దానికల్లా రావడానికి వీళ్ళెవరు? అంటే కారణాలు ఉన్నాయి సార్. ఏంటి అంటే ఇప్పుడు అసలు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ ప్రజలలో వచ్చింది. ఇది మీరు అవునంటారా కాదంటారా? మీరు ఎందుకంటే అన్ని నిజమే మాట్లాడతారు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. 100% ఉంది. ప్రజలు ఓటేయడానికి ఉన్నారు. కార్యకర్తలు అన్ని పార్టీల కన్నా ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నేను కాంగ్రెస్ చూసినా అన్ని చూసినాం, ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు నిస్వార్థపరంగా తన జెండాను, తన కండువను జేబులో పెట్టుకొని మీటింగ్కి వచ్చి అదే కండువను అదే జెండాను పట్టుకొని తిరుగుతారు. మళ్ళీ పోయేటప్పుడు అదే జెండా కండువ జేబులో పెట్టుకొని ఇంటికి పోతారు తప్ప వచ్చిన ప్రతిసారి కొత్త కండువ కావాలి, కొత్త జెండా కావాలని కూడా అడగరు. ఇది బీజేపీ కార్యకర్తలు, ఇది అర్థం చేసుకోండి. రూపాయి లేకున్నా కైకిల్కి పోయేటోడు కూడా మీటింగ్ ఉందంటే మీటింగ్కి వస్తారు. అది బీజేపీ కార్యకర్త. పెట్రోల్ అడగరు, భోజనం అడగరు, దావత్ అడగరు. వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్లోనే తిని వస్తారు, భోజనం పెడితే తింటారు, లేకుంటే ఇంటికి పోయి తింటారు.
ఇది బీజేపీ కార్యకర్త. ఇలాంటి వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. రైట్. మీరు అన్నారు ఓటేయడానికి జనం రెడీ ఉన్నారు. ఓటేయడానికి జనం రెడీ ఉన్నారు. వాటిని గుర్తించి ఆ ప్రజల పక్షాన పోరాడడానికి లీడర్లు లేక కాన్స్టిట్యున్సీలలో ఇబ్బంది అవుతున్నది. అంతే తప్ప మీరు బీజేపీ లేదనేది మీరు కాదు. ఒప్పుకుంటున్నారా బీజేపీకి సరైన లీడర్లు లేరని? లీడర్ అంటే కాన్స్టిట్యున్సీలో లీడర్షిప్. నేను గెలవాలని నాకు కోరిక ఉంది, నేను కష్టపడ్డా, నేను ప్రయత్నం చేసిన, పార్టీ సపోర్ట్ తీసుకున్నాము, పార్టీ సపోర్ట్ ఇచ్చింది, పని చేసేవాడికి ఎట్లాగూ పెద్ద పీట వేస్తారు, సక్సెస్ అయినాం. అట్లాగే 8 మంది అయినరు, మిగతా వాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉంది. అట్లాంటి 50,000 ఓట్లు సాధించిన వాళ్ళు 15-20 మంది, 10,000-20,000 ఓట్లలో ఓడిపోయిన వాళ్ళు ఇంకొక 15-20 మంది ఉన్నారు. రైట్ సార్. అట్లా అనుకుంటే మాక్సిమం గా గెలవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక 40 మంది ఉన్నాం. అందులో కొన్ని జాగాలలో కొన్ని ఈక్వేషన్స్ లా, ఇప్పుడు మంచిర్యాల ఉంది, రఘునాథరావు గారు ఉన్నారు, అక్కడ పోటీ చేశారు. కానీ అక్కడ అంతా కోల్ మైన్స్, అంతా సిపిఐ ఉంది, వాళ్ళు ఉంటారు అక్కడ. ట్రేడ్ యూనియన్స్ అన్ని వాళ్ళే ఉంటాయి. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అక్కడ. అయినా ఆయన నియరెస్ట్గా వచ్చిండు, ఓడిపోయిండు కానీ నియరెస్ట్గా వచ్చిండు. అట్లాగే చాలా దగ్గరలో అలా పోటీ చేయడానికి ముందుకొచ్చి గెలిచే అవకాశం ఉండి కొన్ని కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల జరిగింది తప్ప లేదనేది ఏం కాదు. కానీ నాయకుల అసమర్థత అనేది ఏం లేదు. సమర్థులైనటువంటి కార్యకర్తలు ఉన్న దగ్గర, సమర్థుడైన నాయకుడు కాన్స్టిట్యున్సీలలో ఉంటే రాష్ట్ర నాయకత్వం ఆటోమేటిక్గా సమర్థవంతమవుతుంది. మీది నుంచి కిందికి ఎప్పుడు పోదు, కింది నుంచే పైకి వస్తుంది. వేరు నుంచి, కాండం నుంచి ఆకు వరకు వెళ్ళాలి, చిగురు వరకు వెళ్ళాలి. కానీ చిగురు కరెక్ట్ ఉంటే వేరు కరెక్ట్ ఉంటుంది అని చెప్పడం తప్పు అని చెప్తున్నా. అంటే ఇక్కడ మొన్న చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి ప్రచారం చేయడం మీరు చూసే ఉంటారు, ఆ వీడియోలు కూడా చూసుంటారు. కానీ వెనకాల ఒక్క మనిషి లేరు. ఎవరు చెప్పారమ్మా? మేము వీడియోలు చూసాం. మామూలుగా పడిరాని ఛానళ్ళన్నీ లేని దగ్గర లేని కుర్చీలు చూపెడతారు. ఎందుకంటే రామచంద్రరావు గారు టిఫిన్ చేసేటప్పుడు కూడా అసలు చుట్టుపక్కల ఎవ్వరు లేరు. ఎందుకంటే నా దగ్గర వీడియోల్ని తోసుకునడము, 100 మంది 1000 మంది ఉన్నది నా దగ్గర వీడియోల్ని చూపించానా నేను? మరి అంటే మీడియానే అంటే మ్యానిపులేట్ చేస్తుందంటారా? మీడియానే ఇదంతా తప్పుతో కావచ్చు. నేను ఇంతకు ముందు ఒక వ్యక్తి నచ్చాలని రూల్ ఏం లేదు. అవతల వ్యక్తి నచ్చితే సరిపోయి ఇవతల వ్యక్తి ఆటోమేటిక్ గా శత్రువు అవుతాడు అని చెప్తున్నా. అట్లాగే ఏదో పార్టీకి ఫేవర్ గా ఉండే ఛానల్ ఉంటే ఉండొచ్చు, ఆ పార్టీకి ఫేవర్ చేయాలి కాబట్టి ఈ పార్టీని డిఫేమ్ చేయాలి. అక్కడ ఉన్నది రామచంద్రరావు గారు కదా, చుట్టుపక్కల జనాలు ఎవరు లేరు కదా, అది మనం ఎట్లా లేదు అనేది మీరు అంటున్నారు. ఉన్న వీడియోలు నేను చూపిస్తాను, ఫోనే తీసినాం కదా, నా దగ్గర ఉన్నాయి కదా, నేను చూపిస్తా అంటున్నా కదా. లేవని మీరు అంటున్నారు, ఉన్నాయని నేను అంటున్నా. ఏది నిజం ఏది అబద్ధం? మరి నేనైతే మ్యానిపులేషన్ చేసే వ్యక్తిని కాదు. నేను టైము, ప్లేసు, అక్కడ ఉన్న వ్యక్తులు, ఎంతమంది కార్యకర్తలు వచ్చారో నేను మీడియా చూపెడతాను, సోషల్ మీడియా చూపెడతాను, నా వీడియోలు చూపెడతాను. అట్లాగే అక్కడ ఉన్న కార్యకర్తలు తీసిన వీడియోలు కూడా చూపిస్తాను. అక్కడ ప్రింట్ మీడియా వాళ్ళు చపాయించిన ఫోటోలు కూడా చూపిస్తాను. మరి అది ఉన్నారు కదా అమ్మ. జనము ఏ లీడర్ అయినా సరే, ఎవరైనా సరే, ఆ మనిషిని చూసి జనం పరిగెత్తక రావాలా, అంతే తప్ప డబ్బులు ఇచ్చి తీసుకురావడం పెద్ద గొప్పతనం ఏం కాదు. ఇవాళ 1000 మంది వచ్చిర్రు, లక్షల మంది వచ్చిర్రు అని అంటే డబ్బులు ఇచ్చి తెచ్చిర్రు అనుకోండి, అది ఓటుగా పోలరైజింగ్ కాదు, గెలుపుకు నాంది పలకది. అదే అభిమానంతో వచ్చినటువంటి 1000 మందో 100 మందో వచ్చిర్రు అనుకోండి, అది ఓటుగా మారుతుంది, రేపు గెలుపుకు సూచకం అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చే జనాలు, ఈ నాయకులకి వెంట వచ్చే జనాలు అందరూ డబ్బులు ఇస్తే పోలరైజ్ అయింది అంటే మీడియా వాళ్ళే చూపెడతారు కదా, ఇక్కడ డబ్బులు వంచుతారు, అక్కడ డబ్బులు వంచుతారు, ఈ బండ్ల కాడ వంచిరు, ఆ బండ్ల కాడ వంచిరు. మీరే చెప్తారు. నిజం కాదంటారా సార్? డబ్బులు వంచితేనే ఓట్లు పడతాయి అనేది నిజం అని మీరు ఎట్లా అంటారు చెప్పండి? కాదని నేను అంటాను, మ్యానిపులేషన్ అంటాను. మీరే ఓ 50 మందికి ఒక 5,000 ఇచ్చేసి పంచమని చెప్పి వీడియో తీయరని నమ్మకం ఏంది? మీ మీడియా వాళ్ళే కెమెరా పెట్టేసి ఒక 50 మందికి మంచికి 500 ఇచ్చేసి 25,000తోని హైప్ తెచ్చుదామని చెప్పి చేయరని నమ్మకం ఏంది? అదే రకంగా అపోజిషన్ పార్టీ ఒక 50 మందిని బండ్ల పంపించి అక్కడనే పైసలు వంచుతూ కాంగ్రెస్ కండగా వేసుకొని కాంగ్రెస్ వాళ్ళు పైసలు వంచారని బీజేపీలు చెప్పరని నమ్మకమైంది, బీజేపీ వంచుతున్నాడని బీఆర్ఎస్ చెప్పడని నమ్మకమైంది. రైట్, ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాను సార్. ఇదంతా ఒక ఎమ్మెల్యేనే 5 కోట్ల రూపాయలు నేను టికెట్ కోసం ఇచ్చినానని చెప్పేసి ఆయన స్టేటస్ లో పెడుతున్నారు కదా సార్, మరి దాన్ని ఏమంటారు? 5 కోట్ల రూపాయలు ఇచ్చినానంటే ఆయన 5 కోట్ల రూపాయలు ఇచ్చిండంటే వాడు అసమర్థుడు అన్నట్టు. సమర్థుడైతే ఎందుకు ఇస్తాడు? ఆడు ఎవడో నాకు తెలియదు, వాడనే చెప్తున్నా. 5 కోట్ల రూపాయలు నేను ఇచ్చినాను అంటుండు కదా, నువ్వు సమర్థుడు అయితే 5 కోట్లు ఎందుకు ఇవ్వాలి? టికెట్ రావాలి అంటే నువ్వే సమర్థుడివి, నువ్వు ఓడగలగలుగుతావు, గెలవగలుగుతావు.
నువ్వెందుకు డబ్బులు ఇవ్వాలి? నిన్ను కాదని ఇంకొకటికి టికెట్ ఇస్తే అక్కడ బట్టగట్టది ఆ పార్టీ అని తెలిసినప్పుడు నీకే టికెట్ ఇస్తుంది. నేను ఎవరి దగ్గరికి పోలేదే, నాకు పిలిచి ఇచ్చిరే టికెట్, నేను అడగలేదే, నేను అప్లికేషన్ పెట్టుకోమంటే పెట్టిన అంతే. అంతే. నేను వెళ్ళి నేను అన్న కిషన్ రెడ్డి అన్న నాకు టికెట్ ఇవ్వమని నేను అడగలేదు. ఆయన ఢిల్లీకి వెళ్ళి ఫోన్ చేసి ఫస్ట్ లిస్ట్లో నీ పేరు పెడుతున్నాం, ఖచ్చితంగా గెలవాలా రమణ అని చెప్పి. రూపాయి కూడా ఖర్చు చేయలేదా మీరు? నేను పెట్టలేదే. నేను ఎలక్షన్ ఖర్చు ఎలక్షన్ వాళ్ళకి ఎంత ఇచ్చినా అంతే ఉంది, అంతే 100%. ప్రజలకి రూపాయి ఇవ్వలేదు, వ్యక్తిగతంగా ఏమీ చేయలేదు. అందరూ ఇద్దరి మీద గెలిచింది చూసిరు, నేనేమో ప్రజలకు రూపాయి ఇవ్వకుండా గెలిపించిరు అనేది నేను ప్రజల్ని చూస్తున్నాను. మొత్తం ప్రజల ప్రేమాభిమానాలతోనే గెలిచింది. 100%. ఏ ఒక్క దగ్గర ఒక సీసా పంచినట్టు ఏ ఒక్కడు చూపెట్టినా సాక్ష్యం నాకు వెంకటరమణారెడ్డి కాదు, వెంకటరమణారెడ్డి మనిషి వచ్చి ఇచ్చిండని చెప్పినా నేను ఒప్పుకుంటా. కానీ ఏదైతే మీకు జస్ట్ ఇప్పుడు ఏదైతే కొంచెం విలువ తగ్గింది, ఎందుకంటే మీకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పేసి కూడా ఒక మాట వినిపిస్తుంది సార్, అది నిజమే అంటారా? ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, రేపటి రోజున 2028 ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఒకవేళ బీజేపీ తెలంగాణలో గెలిస్తే మీరు సీఎం అభ్యర్థి కూడా వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఎందుకుంటారేమో. ఒకసారి మొదటిసారి వచ్చిందే పార్టీలోకి 7 సంవత్సరాలు అంటే ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి, ఎందుకంటే మీరు ఇంత నీతి అంటే ఇంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీకు అట్లాంటి ఏ పని లేనివాడు ఎక్కడో దగ్గర రూమర్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. పనికొచ్చేటి మాట్లాడేటోడేమో సమాజం మీద ఎంతవరకు మనం ఆలోచించి మాట్లాడుతున్నాం అనేది ఉంటది. ఆలోచన రహితంగా మాట్లాడేటోళ్ళు ఇవన్నీ మాట్లాడతారు. 7 సంవత్సరాలకే ముఖ్యమంత్రిని చేసేసుడు, లేకపోతే 2 సార్లు గెలిచిన ఇంకా రానేలేదు 2028. ఆ 2028లో నేను గెలవాలా, అలా బీజేపీ ఒక 63, 70, 80 సీట్లు గెలవాలా, గెలిచిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి కావాలా. కొన్ని నెక్స్ట్ ఏది వస్తుందో మీరు చెప్పగలుగుతారా? కాంగ్రెస్ వస్తుందని చెప్పగలుగుతారా? చెప్పండి. బీఆర్ఎస్ వస్తుందని చెప్పగలుగుతారా? ప్రజలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళని ఆటోమేటిక్ గా వాళ్ళు. నేను కూడా అదే అంటాను, అది 2028లో డిసైడ్ అవుతుంది అని చెప్తున్నా. కాబట్టి ఏది వస్తుందని మీరు చెప్పలేనప్పుడు ఇదే వస్తుందని నేను ఎట్లా చెప్పగలుగుతామా? మీ మీద మీకు నమ్మకమైన ఉండాలి కదా. అవునమ్మా, నేను ఇద్దరి మీద గెలిచినంత మాత్రాన 2028లో నేను ఎవరి చేతిలో కూడా ఓడిపోను అనేంతటి మూర్ఖుణ్ణి అయితే కాదమ్మా. ఆ సమయంకు ఆ సందర్భంలో ఎక్కడో దగ్గర నేను పొరపాటు చేస్తే ప్రజలు నన్ను విస్మరించి ఓడగొట్టచ్చు, తప్పేం లేదే. దాంట్లో ఏముంది? 2028 తిరిగి నేనే గెలుస్తానంటే అది అహంకారం. తిరిగి గెలిపిస్తే ప్రజలు గెలిపిస్తే అది మమకారం. ఆ మమకారం తగ్గట్టు నేను ఉన్నానా లేదా అనేది నేను చూసుకోవాలి. ఎక్కడ పొరపాటు జరుగుతుందనేది వెరిఫై చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ కు బీజేపీకి చాలా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కి బీజేపీకి కాంగ్రెస్ బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయంటే ఇక కుక్కకు నక్కకు తోడు కట్టినట్టే. కానీ మీ ఎంపీలే మరి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నారు కదా, మరి దాని ఇట్లా ఎవరు పొగిడిన? ఇప్పుడు రఘునందన్ రావు గారు వీళ్ళందరూ, కిషన్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారితో బాగుంటారు, మరి ఇవన్నీ బాగుంటారని ఎవరన్నారు? చూస్తున్నాం కదా సార్, కొన్ని వీడియోలు మనకి కనిపిస్తూ ఉంటాయి కదా, లేవంటారా? ముఖ్యమంత్రిగా ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఈయన ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి పోతున్నాడు. అమ్మా, భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు పోయి ముఖ్యమంత్రి కలిస్తే బాగానే ఉంది, కానీ సొంత రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ మినిస్టర్ ముఖ్యమంత్రి కలిస్తే తప్పేందమ్మా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను కూడా అంతే కదమ్మా, నేను కూడా ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యున్సీ పని కోసం నేను ముఖ్యమంత్రిని కలుస్తుండొచ్చు, తప్పేముందమ్మా? కలిసారా సార్ మీరు ఎప్పుడైనా? నేను 2 సార్లు కలిసాను, తప్పేముందమ్మా కలవడానికి? అంటే పర్టికులర్ పని మీద అయితే ఎప్పుడు వెళ్ళలేదు, కలవడం అయితే అసెంబ్లీలో కలుస్తాం, తప్పేముందా? అసెంబ్లీలో కాదు సార్, నార్మల్ గా పర్సనల్. నేను వెళ్ళలేదు ఇప్పటి వరకు, 2 సార్లు వెళ్దామని పోయినమే అనుకోండి, తప్పేముంది అంటున్నా. నేను 2 సార్లు వెళ్ళి కలవడంలో తప్పేముంది? కలిస్తే ఇప్పటి వరకు కలవలేదు. ఏ పార్టీ వాళ్ళైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళని కలవచ్చు. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మధ్యన కలవడం తప్పనేం లేదు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవద్దని లేదు. పార్టీల పరంగా ఏదన్నా ఆ అండర్స్టాండింగ్ ఉంటే తప్పు, కానీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి పోయి నీ ఒక సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కరించండి అని అడగడంలో తప్పేముంది? నేను మీడియా పరంగా ప్రొటెక్ట్ చేసి మాట్లాడతాము, ప్రజల పరంగా ప్రొటెక్ట్ చేస్తాము. అట్లాగే నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్లు రాస్తాను, ఎడ్యుకేషన్ విధానం మీద, విద్యా విధానం మీద కూడా రాశాను, టూరిజం విధానం, ఎక్కువ టూరిజం అని అన్నప్పుడు కూడా రాశాను. అవన్నీ లెటర్ రాస్తాము, పోయి రిప్రజెంటేషన్ ఇస్తాం, తప్పేముందమ్మా దాంట్లో? ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రావడంలో తప్పేముంది? అయితే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వస్తే ఇక ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి
పార్టీలో చేరుతారా? ఏం మీ రాజకీయాలమ్మా ఇవి? ఉమ్. అది రాజకీయ అది పార్టీ తప్పు అని పరంగా ఎందుకు ఏదైనా మాట్లాడట్లేదు సార్? ఇప్పుడు ప్రజలలో అట్లాంటి తప్పుడు వార్తలు వస్తున్నప్పుడు ఇట్లా ఒక ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేగా ఏ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచినా మేము మా నియోజకవర్గాల నుంచి వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తాము, అది మా డ్యూటీ అని చెప్పేసి ఎందుకు ప్రజల్ని అది ఎందుకు అన్నారు? తప్పుదారి అందరూ పట్టిస్తున్నారు? అంటారు. కరెక్ట్ ఎవరన్నారు? డ్యూటీ అని అంటారు, అందరూ అంటారు. ఏ అన్న ఎమ్మెల్యే బయట ఇప్పుడు అదే కదా సార్. ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరన్నారు? కలిస్తే మీరు రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడు అయిపోయారు, బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఎవరు కానీ పని వల్ల వెళ్తున్నారు ఎవరంటున్నారమ్మా? ప్రజలకు తీసుకొచ్చిండ్రు కదా సార్. ఎవరు మాట్లాడుతున్నారు? అది ఎవరో ఒక రకంగా మీడియాలో వస్తుంది కదా, ఎవరంటున్నారు? అది అది మీడియాలో వినిపిస్తుంది సార్ అన్నమాట. మీడియాకి ఆ టైంలో గిట్ట టీఆర్పీ తక్కువ అయితే గిట్ట క్రిస్పీ కోసం గిట్ట చెప్పొచ్చు, అంతే అంతే తప్ప అంతేగాని వేరేది ఏమి ఉండదు. మీ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పనుల మీద గెలవలేరా? ఉమ్, ఉమ్, బీజేపీ వాళ్ళు ఎవరు గెలవలేదా? ఉమ్, తప్పేముంది దాంట్లో? ముఖ్యమంత్రి గారిని కలవడానికి పార్టీని కుదబెట్టే ప్రోగ్రాం ఉంటే తప్పు, ఉమ్, ఉమ్, లేక సొంత లాభం కోసము సొంత పైరవుల కోసము ముఖ్యమంత్రిని గెలవడం తప్పు, మంత్రులను గెలవడం తప్పు. ఉమ్. కానీ రాష్ట్ర ప్రయోజనానికో నియోజకవర్గ ప్రయోజనం కోసము పొయ్యి కలవడం, 10 మందిలో కలవడం తప్పేం లేదు. 4 గోడల మధ్యన రహస్యంగా కలవడం తప్పు, కానీ నలుగురి మధ్యన అందరూ చూస్తుండగా కలవడం ఏ తప్పు లేదమ్మా, ఏం తప్పు లేదంటారు. తప్పేం లేదు. రైట్ సార్. అట్లనే చూసుకుంటే ఇప్పుడు ఉన్న పలంగా తెలంగాణలో ఒకవేళ జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, 119 నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు ఉన్నారంటారా సార్, ఎమ్మెల్యే క్యాండిడేట్స్? అవునమ్మా, 2 ఉన్నాయి, ఇప్పుడు 280 అయినాయి కదా సెంట్రల్లో. రెండు కాన్స్టిట్యున్సీలకి 280 కాన్స్టిట్యున్సీలు అయినాయి కదా. 8కి 80 కావా? 119 క్యాండిడేట్లు దొరకరని ఎవరు చెప్పారమ్మా? సార్ 119 పోటీ చేసినాం కదా. హైదరాబాద్లో మాధవీలత గారు చేశారు కదా. పార్లమెంటుకు 17 మంది పోటీ చేసి 8 మంది గెలిచారు. 119 మందిలో 8 మందిమే గెలిచాం కదా. రేపు పొద్దున 119 లేదని అనుమానం మీకెందుకు వచ్చింది? ఎందుకంటే జనాలు అడుగుతున్నారు, బీజేపీ నాయకులు మాకు కనిపిస్తలేరు, మేము ఓటేసినా కూడా మా కోసం కేంద్రంలో మాట్లాడతారని చెప్పేసి మేము ఓటేసినా కూడా మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. అందుకే నేను ఈ ప్రశ్న వేసినాను. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి ఓటేస్తే ఎంపీకి ఓటేసినాం కదా, ఎమ్మెల్యేకి ఎవరికి వేసారు మీరు? ఇక్కడ మరి ఇప్పుడు మీకు కూడా ఓటేసిండ్రు కదా సార్. ఇప్పుడు స్టేట్ లో మిమ్మల్ని నమ్మి కామారెడ్డి ప్రజలు ఆ మాట అన్నప్పుడు నేను ఆన్సర్ చెప్తా. ఎవరో మీడియా వాళ్ళు లేకుంటే అపోజిషన్ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదంటారు. ఎక్కడైతే నీకు ఓటేసిన ప్రజలు ప్రశ్నిస్తారో అక్కడ సమాధానం చెప్పు, 100% సక్సెస్ అవుతుంది. అంతేగాని ఓటేసిన ప్రజలను మర్చి విర్రవిగి ఎక్కడెక్కడో ఏదో అన్నారని ఏదో మాట్లాడుకుంటూ నోటికొచ్చిన వ్యంగ్యాస్త్రాలు, వ్యంగ్య భాష, అన్పార్లమెంటరీ మాట్లాడుతూ బూతులు తిడుతూ రాజకీయాల్లో అరవడమే గొప్ప క్వాలిఫికేషన్ అనుకునే ఈ తరం అది తప్పు అని చెప్తున్నాను. రైట్ సార్. అంటే ఇక్కడ చాలా వరకు మనకి సెంట్రల్ లెవెల్లో బీజేపీ వైపు మన జనాలు చూస్తారు, తెలుగు ప్రజలు చూస్తూ ఉంటారు. ఎందుకు సార్ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి బీజేపీ వైపు ఎందుకు తక్కువ మొగ్గు చూపుతారు అంటారు? ఎవరన్నారు? ఇప్పుడు మనకి లెక్కలు చూస్తారు, సెంట్రల్కి వస్తే 16 గెలవాలి కదా, 8 గెలిచింది. మరి 10 గెలవాలి, 10 9 వాళ్ళు గెలిచారు, 8 మేము గెలిచినాం కదా. మరి ఎందుకు మొత్తం అంటే చూసిరు అంటారు? అటు చూడలే కదా, సగమే చూసిరు కదా. సగం చూసిండు అంటారు. ఈసారి మొత్తం చూసే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. అది మనం ఎట్లా మౌల్డ్ చేస్తే అట్లా ఉంటుంది. ఇంకా కష్టపడాలి. 8 మంది గెలిచారు, 16 మంది గెలిచే స్థాయి వరకు మీరు కష్టపడాలని ఇండికేషన్ ఇవ్వచ్చు జనం. ఎందుకంటే ఆ ఇండికేషన్ మీరే ఇవ్వట్లని జనం అంటున్నారు. ఎందుకంటే మీరు కనబడుతున్నారు, మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు. మొత్తం 8 మంది ఇటు 8 మంది చూసుకుంటే, ఎంపీలు ఎమ్మెల్యేలు చూసుకుంటే మీరు కనబడతారు. ఎమ్మెల్యేలల్లా ఎంపీలల్లా కిషన్ రెడ్డి గారు కనబడతారు, రఘునందన్ రావు గారు కనబడతారు, అరవింద్ గారు కనబడతారు, అప్పుడప్పుడు ఈటెల రాజేందర్ గారు కనబడతారు. అంటే ఎక్కడ సార్ మిగతా వాళ్ళు ఎట్టిపోయారు? ఎవరు అసలు వాళ్ళు అడుగుతున్నారు? సోషల్ మీడియాలో ఉంటేనే లైవ్ లో ఉన్నట్ట అమ్మా, మీడియాలో వస్తేనే లైవ్ లో ఉన్నట్ట. పొద్దున పోయి ఒక గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి నుంచి మొదలు పెడితే, లేదా పొద్దున ఒక పరామర్శింపు దగ్గర మొదలు పెడితే, పొద్దుకి వరకు తిరిగిన అన్ని వీడియోలు తీసుకుంటే సోషల్ మీడియాలో పెడితే కనపడ్డట, మిగతా వాళ్ళు పెట్టకపోతే కనపడినట్ట. ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి పరిమితం. అక్కడ మాట్లాడతారు. రాష్ట్రంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడలేదు? పాయల్ శంకర్ గారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో తిరుగుతున్నారు, మహేశ్వర్ రెడ్డి గారు తిరుగుతున్నారు, ధన్పాల్ గారు తిరుగుతున్నారు, రాకేష్ రెడ్డి గారు పోయారు, మొన్న నేను పోయాను, పాల్వాయి హరీష్ గారు పోయారు, రామారావు పటేల్ గారు పోయారు. ఎందుకు కనపడట్లేదు? ఎంపీలు సంజయ్ గారు పోయారు, కిషన్ రెడ్డి గారు మొన్నటి నుంచి పోయారు, లక్ష్మణ్ గారు పోయారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు పోయారు.
ఇప్పుడు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు కూడా పోయారు, ఎంపీలు గోడం నాగేష్ గారు కూడా పోయారు. ఏ ఎంపీ లేడమ్మా? డి కరుణాకర్ లేరా? ఎందుకు మరి బీజేపీ అనగానే ఇంత నెగిటివ్ టాక్ ఎందుకు వస్తుంది? ఇది మీ వైఫల్యమా, ఎవరి వైఫల్యం? అది మీ అభిప్రాయం అమ్మా, జనం అభిప్రాయం కాదు. మా అభిప్రాయం. పడిరాని మీడియాది, లేదంటే పడిరాని పార్టీది, ప్రతిపక్ష పార్టీ అభిప్రాయం అది. ప్రజల అభిప్రాయం ఎలక్షన్ లో చెప్తారు. ఎలక్షన్ లో 8 మందిని గెలిపించారు. రాష్ట్రంలో వైఫల్యం ఉంది, ఇంకా 72 మంది అన్న గెలవాలి అంటే 80 మందికి రావాలంటే ఇంకా 72 మంది తక్కున్నారు. మీరు కష్టపడండి అని మాకు ఇండికేషన్ ప్రజలు ఇచ్చారు. కష్టపడదామనే ఆలోచనలో ఉన్నాము. 8 మందే గెలిచిరు ఎంపీలు, ఇంకో 9 మంది కూడా గెలవాలి, కాబట్టి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రజలు ఇండికేషన్ ఇచ్చారు సెంట్రల్కి. కాబట్టి కష్టపడుతున్నారు, తప్పేం లేదు. ఎక్కడో ఏమీ లేని టీఆర్ఎస్ 60 సీట్లు గెలిచి, రెండోసారి వచ్చినప్పుడు 100 సీట్లు గెలిచి 88 సీట్లు గెలిచినప్పుడు అసలే లేదు కాంగ్రెస్, అడగంటిపోయింది, కాంగ్రెస్కు రూపమే లేదు అని అనుకుని మీడియానే మాట్లాడిన మీడియా ఇలా కాంగ్రెస్ని ఎత్తుకుంటుంది. మరి ఆనాడు అయిపోయింది, ఏం లేదు, ఎక్కడుంది కాంగ్రెస్ అని మాట్లాడిన మీడియా ఇవాళ కాంగ్రెస్ ఉంది అని చూపెడుతున్నారు కదా. అంటే వైఫల్యమైన, విజయమైన, అపజయమైన అది వస్తుంది పోతుంది. అది అంతేగాని అది పూర్తిగా కనుమరుగైంది అంటే ఇవన్నీ తరం కాదు. ఏదాన్ని కూడా కనుమరుగు చేయడం అనేది కాని పని. రైట్. ఇక్కడ నాది ఒక ప్రశ్న సార్, ఇక్కడ మీరు తెలంగాణకి వ్యతిరేకమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమా సార్? నేను దేనికి వ్యతిరేకం కాదమ్మా. నేను బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు మంచి పనులు చేసింది కూడా అప్రిషియేట్ చేస్తాను, పర్వాలేదు, అట్లేం లేదు. అట్లేం లేదు, మీరు పార్టీకి వ్యతిరేకం కాదు, అక్కడ ఉన్న వ్యక్తులకు తప్పులకు మంచి చెడులకే నేను చూసాను. తప్పుకు చెడుకు నేను వ్యతిరేకం, మంచికి నిజానికి నేను అనుకూలం. రైట్ రైట్. సరే, ఇప్పుడున్న జనరేషన్కి రాజకీయాలకి రమ్మని చెప్తారా, రాజకీయాలు వద్దని చెప్తారా? ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కావాలని ఇవన్నీ నా ప్రయత్నం. రిజర్వేషన్ల మీద మాట్లాడినా, సామాజికత మీద మాట్లాడినా, ఆర్థిక సామాజిక మాట్లాడినా, కరప్షన్ మీద మాట్లాడినా, అన్నిటి మీద కూడా ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ ఏ రంగంను ఎన్నుకున్నా ఫస్ట్ ఆప్ట్ చేసుకోవాల్సింది రాజకీయ రంగము, వ్యవసాయ రంగం అనేది నా అభిప్రాయం. అది ఆప్ట్ చేసుకునే పరిస్థితికి 2 రంగాలు రావాలి. అంటే వ్యవసాయ రంగము ఎబో పవర్టీ లైన్కి ఎదగాలి, అలాగే ఈ రాజకీయ రంగంలో కరప్షన్ మానిపోవాలి. ఈ 2 జరిగిన రోజు దేశం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. దానికి పెద్ద ఇయర్స్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు, షార్ట్ టైంలోనే డెవలప్ అవుతుంది. ఇవి 2 మారిన రోజు. ఇప్పుడు మరి ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, ఇట్లా ఇది ఒకటి కుటుంబ రాజకీయాలు ఉన్నాయి కదా సార్. ఈ నెపోటిజం అంటాం మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే, దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా? అమ్మ, ఎవరి దమ్ము వాళ్ళదమ్మా. రాజకీయంలో ఏ రంగంలో అయినా కానీ టాలెంట్ ఉన్నాడు, శక్తి ఉన్నాడు, యుక్తి ఉన్నాడు, రావచ్చు, తప్పేం లేదే. నేనేమంటున్నాను, వస్తే తప్పేముంది? అప్పుడు అది కుటుంబ పాలన అవుతుంది కదా. మరి కుటుంబ పాలన అంటే కుటుంబం మొత్తం కలిసి క్యాబినెట్ అవుతుందా? కుటుంబం మొత్తం కలిసి ప్రభుత్వం అవుతుందా? ప్రభుత్వంలో వాళ్ళు ఒక 4 ఉంటారు అంతే. అప్పుడు మరి అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు 4 ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కేటీఆర్ గారికి టాలెంట్ ఉంది, హరీష్ రావు గారికి వాక్చాతుర్యం ఉంది, కవిత గారికి మాట్లాడే విధానం ఉంది. కాబట్టి కావచ్చు వాళ్ళు పోటీ చేసి ఓడిపోవచ్చు. ఓడిపోయినాడు, మరి ఇంత వ్యతిరేకతలో కూడా 3 గెలిచారు కదా. మరి రేపు పొద్దున ఓడిపోతే ఓడిపోవచ్చు. కుటుంబ పాలన అదే కాదు, ప్రజలు ఎన్నుకుంటారా లేదా అనేది ముఖ్యం. రైట్ సార్. మొత్తానికైతే యూత్ ని కూడా ఫస్ట్ చాయిస్ గా మీరు పాలిటిక్స్ ని చూస్ చేసుకోమని చెప్తారు. పాలిటిక్స్ అండ్ అగ్రికల్చర్ ని చూస్ చేసుకునే పరిస్థితికి ఎదగాలి ఈ 2 రంగాలు అనేది నా అభిప్రాయం. నెగిటివ్ అంటే ఏముంది సార్ పాలిటిక్స్ లో? నెగిటివ్ అంటే ఏమున్నది? కరప్షన్, అన్పార్లమెంటరీ, వ్యంగ్యాస్త్రాలు, అన్నెసెసరీ సెటైర్లు, అనవసరమైన వాగ్దానాలు, అనవసరమైన మాటలు, అనవసరమైన దూషణలు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది జీరో చేసి సెల్ఫ్ ఇమేజ్ అనేది పెంచుకునే ప్రయత్నంలో ఇష్టం ఉన్నట్టు నాలుక ఎటు దొరికితే అటు మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ఎదుటోన్ని అరే అనే ముందు అతను కూడా నన్ను అరే అంటే ఎలా ఉంటుంది అని 1 నిమిషం అనుకున్నప్పుడు మీరు అని వస్తుంది, అన్న అని వస్తుంది, అండి అని వస్తుంది. కానీ అరే అంటే తురే అంట అంటే కూడా నడవని ఏం కాదు, మంచిగా ఉంది, గమ్మతుంది అనుకున్నోడికి బేషరం, అసంటోడికి ఉంచితే ఆనచెనుకులు అనుకుంటారు, దున్నపోత మీద వాన పడ్డట్టు. అటువంటి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. కానీ గౌరవప్రదంగా, సాంప్రదాయబద్ధంగా మాట్లాడే మాట ప్రజలకు అనుగుణంగా ప్రజల పక్షాన ఉండేటట్టు మాట్లాడడము నేర్చుకోమని నేను రాజకీయ నాయకులకు చెప్తున్నాను. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.